మాకందరికీ మానవ జాతికి అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణను బట్టి నిన్ను స్తుతించి మహింపరిచి హెచ్చిస్తూ ఉంటున్నాం. ప్రేమైన తండ్రి, మీ యొక్క దయావాస్యాలను బట్టి జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున నాయన మీరు ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా నాయన గొప్ప తండ్రి, సండే స్కూల్లో కూడా మీ కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ యొక్క దయ కుమరింపజేసి ప్రభా నాయన ప్రేమ విందులో కూడా మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. 4 సంవత్సరాలకు పైన ప్రభా ఈ యొక్క ఎఫ్రతా ప్రార్థన మందిరంలో ఆయన నీ దాసుడు ఒనేసిమన్న ద్వారా మీరు పరిచర్య జరిగించుకుంటూ వచ్చినారు. అందును బట్టి నిన్ను స్తుతించి మహిమపరిచి హెచ్చిస్తూ ఉంటున్నాం. నీ దాసుని కుటుంబాన్ని ప్రభా నాయన మీరు ఆశీర్వదించి దీవించండి. మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకుంటారండి. మీ కార్యాలు జరిగించుకోమని వేడుకొంచు ఉంటున్నాం. మీకే స్తోత్రాలు. ఈ దినం సాయంకాలమును నన్ను బిడ్డలముగా ప్రభా నాయన నీ మందిర ఆవరణంలో చేరి వచ్చినట్టుగా మీ యొక్క కృపను అనుగ్రహించము. మీ యొక్క సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ కోడికకు ఆది అంతము అధ్యక్షత వహించండి. ఈ కోడిక ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మందిర ఆవరణాన్ని మీ స్వాధీనంలో తీసుకొని మీ రక్తంతో కప్పమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా అటురీతిగానే వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ రక్త ప్రోక్షణ కింద అంగీకరించండి. నాయన మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. సంఘంలో ఉన్న నీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. నీ బిడ్డలని నాయన నీ మందిర ఆవరణలోనికి తోడుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ యొక్క కృపను అనుగ్రహించండి. మార్గాలన్నింటినీ సరళము చేయండి. మీ యొక్క దయావాసాల బట్టి జ్ఞాపకం చేసుకొని ఈ దినం ఈ కూడిక ద్వారా ప్రభా నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. సహాయాన్ని అనుగ్రహించమని వేడుకొంచు ఉంటున్నాం. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆయన గొప్ప తండ్రి, కరెంటుని ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ మీ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వాతావరణం యావత్తు మీ స్వాధీనంలో తీసుకోండి. స్తోత్రాలు. నిలువైన నిదాసుల్ని ప్రభానైనా మీరు శిలువ చాటున మరుగుపరిచి అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన గొప్ప తండ్రి, స్టీఫెన్ రాజును జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుని అభిషేకించి వాడుకుంటారండి. అటురీతిగానే ప్రభానైనా గొప్ప తండ్రి, జయచంద్రన్నని జ్ఞాపకం చేసుకోండి. మీ నాయన మీ యొక్క శక్తి చేత నింపి నాయన గొప్ప తండ్రి అభిషేకించి వాడుకోండి. సహాయం చేయండి. పాలంకులను జ్ఞాపకం చేసుకోండి. నాయన మీ ఆత్మచేత నింపి బలపరిచి వాడుకోండి. సహాయాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఎంతైనా మీ యొక్క కృపాస్థల కప్పచెప్తూ సమస్త విషయాలు నీ వశం చేయొచ్చు. ప్రతిదీ నాయన నీ స్వాధీనంలో తీసుకొని నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభువే. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభుయేసుని. యేసుని రాజ్యము సమయము వచ్చెను. యేసుని రాజ్యము సమయము వచ్చెను. రక్షణను పొందేదావు నీవు విశ్వసించిన. రక్షణను పొందేదావు నీవు విశ్వసించిన. నీవు విశ్వసించిన. సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభుయేసుని.
నరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. మనుజారూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. మనుజారూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. తనదు రక్షము ద్వారానే పాప బంధము త్రుంచెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము తుడుంచెను. సోదరుడా పాపక్షముకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షముకై వేడు మా ప్రభు యేసుని. కలువరిలో నీ సిలువలో ప్రాణము నర్పించెను. కలువరిలో నీ సిలువలో ప్రాణము నర్పించెను. ఎల్లరి పాపములకై తనదు తము కార్చెను. ఎల్లరి పాపములకై తనదు రక్తము కాచెను. తనదు రక్తము కాచెను. సోదరుడా పాపక్షముకై మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సమయములోన సోదరా త్వరపడి రమ్ము వేగమే. సమయము లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము. సువార్తను విశ్వసించి రక్షణను పొందుము. రక్షణను పొందుము. సోదరుడా పాపక్షముకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడు మా పాప సాగరమునందు ఎంత ముందువు. పాప సాగరమునందు ఎంత కాలముందువు. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును. యేసు ప్రభు విడిపించును. సోదమునకై చెడు మా ప్రభు యేసుని. పాపమునకై ప్రభు యేసుని. పాఠంలో నుంచి పాఠ సంఖ్య 400, మరొక పాఠంలో 397, 400, 397. జీవితం ఎవరికి? జీవితం ఎవరికి? జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి, ఈ లోకములో జీవించు జీవితమంతా జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి. శరీరే చలపై ఆశలుండు ఈ ధరణియందు, ఈ ధరణియందు సుఖభోగులుగా జీవింతురు ఈ ధరణియందు, ఈ ధరణియందు. వారి ఊహలు దినమెల్ల చెడి ఉన్నవి, వారి ఊహలు దినమెల్ల చెడి ఉన్నవి.
వారి పాప జీవితమంతా ఆమేగా. వారి పాప జీవితమంతా శాపమేగా. జీవితమే వారికి, నీ జీవితమే వారికి, ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమే వారికి, ధనాపేక్షమెవ్వరికి, ధనాపేక్షకులెందరు గలరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. ధనముపై మనసు నిల్పెదరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. వారి కలవరమంత ధనమేగగా, వారి కలవరమంత ధనము ధనమే. వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతై, వారు బ్రతుకెడు బ్రతుకంత నీ జీవితమే వారికి, ఈ లోకములో జీవించు జీవితం జీవితమే వారికి, నీ జీవితమే వారికి. స్వంత బోధలకై బ్రతికెదరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. గర్వము నాకు అమ్మబడియుందురు ఈ ధరణియందు, ఈ ధరణియందు. వారి మనసులు సంకుచితములయుండు, వారి మనసులు అములయుండు. వారి జీవిత ప్రయాసము పతనమేగా, వారి జీవిత ప్రయాసమేగా. జీవితమే వారికి, నీ జీవితమే వారికి, ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమే వారికి, నీ జీవితగలరెందరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. కరిగెడు ఉప్పుగాను ఉండెదరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. వారు ప్రభుకై దాగియే నిలచెదరు, వారు ప్రభుకై దాగియే చెదరు. దైవవాక్కుగా దినమెల్లా సేవింతురు, దైవవాక్కుగా దినమెల్లా సేవింతురు. జీవితమే వారికి, నీ జీవితమే వారికి, ఈ లోకములో నీవించు జీవితమంత జీవితమే వారికి, జీవితమే వారికి. పాట సంఖ్య 285 282 285 282. యేసు చావతే శిలువపై. యేసు చావందే సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నీ కొరకే
నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను, నీ కొరకే నా కొరకై నది వాళ్ళే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించెను, నది వాళ్ళే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినాంబు తుడచే, పాపము కడి మలినాంబు తుడిచే, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే యేసు చావందే సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను, నీ కొరకై నా కొరకై ఎంత గొప్ప శ్రమనోచెను, నీ కొరకై నా కొరకై నేడే నీ పాపములొప్పుకో, నీ పాప డాగులు తుడచుకో, నేడే నీ పాపములొప్పుకో, నీ పాప చుకో, నీ ఆత్మ తనువు పరచుకో, నీ ఆత్మ తనువులా శుద్ధి పరచుకో, క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో యేసు చావందే సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను, నీ కొరకే నా కొరకే ఇంటిని మన శిక్ష ప్రభువే సహించెను, పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభు సహించెను, నలుగా గొట్టబడే పొడువాబడే నీకై, లుగా గొట్టబడే పొడువాబడే నీకై, అంగీకరించు నీ అంగీకరించు యేసుని, యేసు చావందే సిలువపై, నీ కొరకే నా కొరకై ఎంత గొప్ప శ్రమనోచెను, నీ కొరకై నా కొరకై ఎంత గొప్ప శ్రమనో, నీ కొరకై నా కొరకై. పాట సంఖ్య 379 376. చివరిగా పాట సంఖ్య 379 376. మొదటి చరణం చివరి చరణం పాడుకుందామండి. మొదటి చరణం చివరి చరణం. పైనున్న దున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున
లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. నాకాశమందునా అన్ని నామములకు పై అదు ఉన్నతాంబగు యేసుని నామం, అన్ని నామములకు పై నిగలదు ఉన్నతాంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందు కిందున్న భూలోకమందునా పైనున్న రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా యేసు నామం స్మరింపగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన భేదమేమియులేదెవ్వరికి, భేదమేమియులేదెవ్వరికి, నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందునా కిందున్న భూలోకమందునా, పైనున్న ఆకాశమందునా కిందున్న భూలోకమందునా, లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన. చోచన ఆకాశమందునా నాలుగు 5, 6. 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 4, 5, 6 కలిసి చదువుదాము. 1 తెస్సలోనిక 1వ అధ్యాయము 4, 5, 6. ఎలాగనగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎల్ల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు.
6వ వచనం కూడా, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనిలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. అక్కడ మాదిరి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఇంకెవరైనా దగ్గరలో ఇక్కడ ఉంటే సువార్త గుడికి స్టార్ట్ అయింది. వ్యర్థ కాలక్షేపం బయట చేయకుండా త్వరలో వచ్చేసేయండి. దేవుని వాక్యం విని కొంచెం అర్థం చేసుకొని, మరి సువార్త అంటే ఎవరికో మామూలు కొత్త వాళ్ళకని కాదు. సువార్తలో స్థిరపడాల్సింది ఫస్ట్ విశ్వాసమైనటువంటి మనల్ని బట్టి వేరే వాళ్ళు కూడా వాళ్ళు విశ్వసిస్తారు. ఈ సత్యం గ్రహించుకొని ఉదయం ఆరాధనకు వచ్చిన వాళ్ళు కూడా ఆరాధనతోనే మాకు సరిపోయిందని సరిపెట్టుకోకుండా సాయంకాలం కొడుకు కూడా అటెండ్ కావడానికి ఎఫ్రతా మీకు ఇస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన అవకాశం. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రార్థన చేస్తాం. ప్రభాధికారి సర్వసృష్టికర్త అయిన మా ప్రియపరలోక తండ్రి, మీ పాదసన్న పడుస్తూ అర్జునిస్తున్నాం. ఇదిన సాయంకాల సమయంలో మరొకసారి ఉదయం జరిగించిన ఆరాధన సమయమును, ప్రభా జరిగినటువంటి లౌకిక సమయమును, ప్రభా ఈ రీతిగా తండ్రి మీ పాదసనలో ప్రత్యేకంగా మా ప్రియుడు ఉనేసిం 4 సంవత్సరాల కంటే అధికంగా మా మధ్యలో ఉండి ప్రభా తిరిగి తను ప్రభా పిల్లలు కూడా వచ్చిండ్రి. ప్రభా రీతిగా మేమందరం కూడా ప్రభా ఒక పక్క ప్రభా మరి తండ్రి వర్తమానాన్ని బట్టి హెచ్చరికలను బట్టి మాకు ప్రభా అది కొంచెం అతను మా నుండి విడిపోవడం కొంచెం బాధ అనిపించినప్పటికీ ప్రభా మేము తిరిగి ఆదరణ కూడా పొందితేమి ప్రభా మరి తండ్రి రీతిగా వనేసి వెళ్ళను వనేసి ప్లేస్లో మీరు రీతిగా అరను కూడా తండ్రి మీ చిత్తాసన కాలం నుంచి కనిపించినటువంటి యవనస్తుడిగా తన రీతిగా మనసు స్థిరపరచుకొని మా మధ్యలో ఈ రీతిగా పరిచయడానికి రావడము అది మీ ఇష్టం అనుకుంటున్నాం. కృప పెట్టండి, కనికరించి పెట్టండి ప్రభా. మీ పాదసంల రీతిగా మరి మా ప్రియుడి తండ్రి మరి దేవ జయచంద్రని ప్రభా మరి ఉదయం ప్రభా మరి ఆరాధన తండ్రి వల్ల వర్తమానం గురించి ప్రభా ఈ దినం సాయంకాలం కూడా తండ్రి మరి సువార్తన గురించిన విషయంలో మా మధ్యలోకి ఈ రీతిగా రప్పించి మీరు ప్రభా మరి తండ్రి దేవుని ఆత్మతో నడిపించి దాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాం. మరి ప్రభా ఆయన చేసిన ప్రతి పని ప్రభు తండ్రి తన కుటుంబం కొరకు తను చేసి పనులన్నింటిలో ఆశీర్వాదం కోరుకుంటున్నాం. మరి స్టీఫెన్ కూడా ఆ రీతిగా ప్రభా మీ పాదసంలో జ్ఞాపకం చేసుకొని యవన కాలంలో తండ్రి మరి ప్రభా ఈ లోకపరంగా వ్యర్థ కాలక్షేమ చేయకుండా ప్రభు సన్నిధిలో మాతో తండ్రి మరి సహాయకార్యం ఏదైనా వచ్చిన దాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా ఆరాధన ఉదయం నుంచి మరి ప్రభా మరి లవ్ ఫీస్ట్ తయారు చేసే విషయంలో మరి డిస్ట్రిబ్యూషన్ విషయంలో ప్రభా అన్ని విషయాల్లో మీరు తన నమ్మదగిన సహాయకుడు ఉండి ఈ సాయంకాలం కూడికి తండ్రి మరి దేవ తిరిగి ఈ సమయం కొద్ది సమయం తండ్రి మరి ఎప్పుడతా విషయమై సాక్షార్థమై 2 మాటలు ప్రభా మరి దీన్ని తండ్రి మరి దేవ ప్రభా ఏ మంచితనం ఏ నీతి లేని నేను మీ మంచితనం మీ నీతిని గురించి ప్రభా నేను మరి ప్రభా వాడు విన్ను కాక అన్నట్టు మీ మాట ప్రకారం నాకును ఇక్కడ వినుటకు వచ్చినటువంటి మీ పిల్లలను కూడా సంధించండి, కృప పెట్టండి, విశ్వాసం స్థిరపరచండి. ఈ రీతిగా ప్రభా సాతాను సంబంధించిన కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి. ప్రభుని తండ్రి ఎరిగినట్లే ఉన్నారు కానీ వారు ఎరగని వారుగా ఉండి ప్రభా మరి సాయంకాలం ప్రార్థన కూడా గ్రేట్ అబ్స్ట్రక్షన్గా ఉంటున్నారు. వారికి కూడా దేవుని భయం దయచేయండి, కృప పెట్టండి, కనికరించి వారు ఆనందించిన విధానం అది కాదు. ప్రభునందు ఆనందించి ఒక మాదిరిగా ఉండవాలని తెస్సలోనిక వారిని గురించి మేము చదువుకున్నాం. మేము వారు మాదిరిగా ఉండటకు సాయం చేయమని ప్రభా మరి తండ్రి ఇది అయిన తర్వాత తండ్రి మరి దాసుని జయచంద్రను కూడా మీ నామ మహిమార్థమై మరి ప్రభా మీరే తండ్రి అభిషేకించి వాడుకోమని ప్రభా ఈ రాత్రి తండ్రి తను వెళ్ళేటువంటి ప్రయాణ విషయంలో కూడా సాయం చేయండి. ముందు మరమంతా కూడా మీ సన్నిధి మీ సాయం మీ నడిపి కోరుకుంటూ మరి ఈ కుడికి ఇంకా రావాల్సిన వారిని కూడా రప్పించండి, కనికరించి పెట్టండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎఫ్రతా ఏర్పాటు విషయంలో ఈ సాయంకాల సమయంలో ఎందుకంటే ఆరోను మొదటి రోజులో మన మధ్యలోకి వచ్చిన ఈ సమయంలో ఎఫ్రతా ఏర్పాటు విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాం కానీ ఆయన కూడా ఇక్కడ నుంచి పనిచేయలేదా
ఓకేనా? ఇక్కడ ప్రాబ్లం ఉందా ఎట్లా? ప్రైజ్ లార్డ్. ఓకే, టచ్ చేస్తే పోద్ది కదా. ఓకే, రైట్. ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా 2 మాటలు వినండి. నేను రక్షించబడిన విధానము మీరు విన్నారు ఆల్రెడీ ఇంతకుముందు. జస్ట్ అవుట్లైన్ ఎలాగా ఎఫ్రతా ఏర్పాటు గురించినటువంటి విషయం ఎలాగొచ్చాం. 1982లో ఏ మనుషుని ద్వారా నేను రక్షణ పొందలేదు, కానీ ప్రభువే నాతో మాట్లాడి దేవుని మందిరానికి నడిపించాడు. 1982 గుంతకల్లు బేర్షివార్ చర్చిలో 1984లో మరి నేను బాప్తిజం తీసుకున్నప్పుడు నా భార్య ఆల్రెడీ ఆమె బాప్తిజం తీసుకున్నా వాళ్ళ బాప్టిస్ట్ చర్చిలో మళ్ళీ నాతో పాటు బాప్తిజం తీసుకున్నది కనుక ఆమె గొంతులో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న ఆవరణలు ఉండే. ఒక సేవకుడు ఆ టైంలో బాప్తిజం టైంలో వర్తమాన టైంలో చెప్పినప్పుడు అప్పుడప్పుడే వెంటనే ఆమె ఒళ్ళిపోయినటువంటివన్నీ తీసి అతనికే ఇచ్చేసా. కనుక ఆ రీతిగా మరి ఐక్యతను కనపరచుకోవడానికి నాతో పాటు బాప్తిజం చేసుకుంది 1984 అక్టోబర్ 14. కనుక దేవుని పిల్లారా, ఇదంతా బాగానే ఉంది. 1984 తర్వాతనే దేవుడు నాకు నా విశ్వాసాన్ని స్థిరపరచడము, మాట్లాడింది నీవేనా ప్రభు అని అంటే అవును నేనే అనేటువంటి రుజువు. రైల్వే అథారిటీస్నే మామూలుగా షేక్ చేసేసి వాళ్లకు ఎంత పోటీ పడినట్లుగా చేస్తే కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు అనేటువంటిది. నా ప్రభు నన్ను పిలిచింది నీవైతే మరి నేను సండే నాకు రెస్ట్ కావాలా, సండే అస్సలు రైల్వే వాళ్ళు సండేనే నాకు రెస్ట్ లేకుండా చేస్తున్నారు అనేటువంటి మాట వచ్చిరాని ప్రార్థన సిఎస్ఐ నుంచి నేను ఆ రీతిగా అడిగినప్పుడు ప్రభు నా మాట ఆలకించి అవును ఇప్పుడు నేను చెప్పచ్చు నాకు తెల్లారుజామున ప్రభు కనపడ్డాడు. మాట్లాడడానికి ఏం ఆధారం లేకపోతే ఓకే ఏదో చెప్పటంలో చాలామంది ఉంటారు. దేవుడు ఆ రీతిగా నన్ను ప్రేమించిన దేవుడు నన్ను విశ్వాసం స్థిరపాలని చెప్పి నా కొరకై. కనుక అది ఒక అసాధ్యమైనటువంటి విషయం. 3 సండేసు వాళ్ళు ఎంత ట్రై చేస్తే కూడా వాళ్ళు ఏమాత్రం విద్యలకు అతను రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నీ ప్రార్థన మార్చుకోకపోతే నా ఉద్యోగం వద్దే నువ్వు చేంజ్ చేసుకోవాలంటే అప్పుడు ప్రభు నాకు మరి వేరే తలంపుతో, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చెప్పాను కానీ వేరే తలంపుతో నేను ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ప్రభు అంత కీనుగా, అంటే నేను గుంతకల్లో ఎక్కడో మూలకుండేటువంటి వాడిని, ఒక పల్లెటూరు వాడిని, మా నాయన చెప్పులు కుట్టేటోడు, మల్టీ టాలెంటెడ్ పర్సన్. అరుణ్ వాళ్ళ డాడీని కూడా చెప్తున్నాడు ఆయన మల్టీ టాలెంటెడ్ అని చెప్పి. మా నాయన కూడా మరి జయచంద్రన్ వాళ్ళ అన్న సాక్ష్యం ఏమో మాకు తెలియదు, కానీ ఆయన కూడా మల్టీ టాలెంటెడ్ ఏమో మాకు తెలియదు. కనుక ఈ రీతిగా మరి స్టీఫెన్ కూడా అందరు టాలెంటెడ్ పర్సన్సే ఇక్కడ ఉన్నారు. కనుక నేను ఆ టైంలో ఏంది అనామకుడు, నేను మామూలుగా ఏదో వచ్చిరాని ప్రార్థన చేస్తే ప్రభు ఒక్కసారి రైల్వే వాళ్ళని మొత్తం టాప్ టు బాటమ్ యువర్ నోబడీ. చూసారా, నా ప్రశ్న ఏంటంటే ఆ వారం రోజు నిద్రపట్ట ఉన్నప్పుడు నా ప్రశ్న ఏంటంటే ప్రభా, ఇది పోద్దేం కదా ఇప్పుడు, ఇది వినపడుతుందా? ప్రభా, నేను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి క్రైస్తవులకు వ్యతిరేకము, మరి తర్వాత ఆ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో అంబేద్కర్ లైఫ్ హిస్టరీ నుంచి ఒక ఆయన హైకోర్టు అడ్వకేట్ ఇప్పుడు కూడా ఉన్నాడు నా సమకాలికుడు రామాంజనేయులు అని చెప్పేసి. సో అతను అక్కడ పీజీ చేస్తుండే ఆ టైంలో. ఇంజనీరింగ్ కాలేజీలో లవ్ ఫిస్ట్ అంటే చాలా ఫేమస్ అనమాట. అక్కడ నేను గెస్ట్గా ఇన్వైట్ చేస్తుంటే వచ్చినప్పుడు ఆయన అంబేద్కర్ లైఫ్ హిస్టరీ, అంబేద్కర్ ఎలాగా ట్రబుల్స్ ఫేస్ చేసాడు, అలాగా క్యాస్ట్ ఫీలింగ్స్ ఎలాగ విక్టిమ్ అయిపోయినాడు. సో ఈ యొక్క ఇంత డిఫరెన్సెస్ ఉన్నటువంటి దీంట్లో మరి దేవుని గురించిన విషయంలో ఒక ఛాలెంజింగ్గా ఆయన రాశాడు. అందుకొరకే దీంట్లో నేను ఉండడం లేదు, దీన్ని వదిలేసి ఆయన మామూలుగా ఆ మతాన్నే వదిలేసినట్లుగా ఆయన ఆ సాక్ష్యం పుస్తకాలు, చిన్న పుస్తకాలు 2 పుస్తకాలు ఇచ్చింటే నేను వెంటనే ఇంకా నేను చిన్నప్పటి నుండి 33 కోట్ల దేవుళ్ళకు పూజ చేసినటువంటి వాడిని, మధ్యలో మరి క్రైస్తవులకు చిన్నప్పటి నుండి వ్యతిరేకని. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే అంబేద్కర్ లైఫ్ హిస్టరీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఇంకా ఎవరు నమ్మాలా?
హిందూయిజంలో ఇలాగుందని పెద్ద మేధావైన అంబేద్కర్ ఇలా చెప్తే, మరి ఇంకా హిందూయిజంలో దేవుడు లేడు, క్రిస్టియానికి ముందే వ్యతిరేకము. ఇప్పుడు నాకు వారం రోజులు నిద్ర పట్టినట్లుగా ఆఫీస్లో మోర్ దాన్ 11 hours 12 hours, ఆ రోజుల్లో ఇండియన్ ఆయిల్ వర్కింగ్ అంటే చాలా హార్డ్ అది. కనుక ఒక ముసలాయన ఉండేవాడు ఇన్ఛార్జిగా, నేను యంగ్ మ్యాన్ కాబట్టి నా పైన ఎక్కువ భారం పడేది. ఆ టైంలో మరి నేను అలాగా వారం రోజులు ఇంటికి వెళ్ళేటోని కానీ నిద్ర లేదు. ప్రభా, ఎవరు నువ్వు దేవుడైతే ఎవరు నాతో మాట్లాడాలా. నా భార్యతో ఆల్రెడీ నేను కొట్టలు పెట్టుకున్నందు వల్ల ఆమె మందిరం మానేసింది. ఏమని, ఫస్ట్ నేను దేవుడు, తర్వాత యేసుప్రభు దేవుడు అనమని చెప్పి ఆయన ఒప్పుకునేది కాదు. వాళ్ళ అమ్మ నాన్న అందరు లోపడి, కానీ ఈ విషయం మాత్రం ఒప్పుకోద్దని చెప్పేశారు. ఈ విషయం మాత్రం లోపడలే. లోన ఏం చేయాలా, నా భార్య ఆమె మందిరం మానుకున్న తర్వాత ప్రియులారా వారం రోజులు ఇంటికి వెళ్తున్నాను కానీ ఎవరు దేవుడు నిద్ర పట్టకుండా వారం రోజులు గడిపించండి. పగలంతా మక్కులు చదివేదేట్ల పని. మనం మొదటి భాషలు చెప్పాలంటే ఏమో ఆయిల్ ట్యాంకర్లు ఫిజికల్గా ఎక్కాలా. ఈ రోజులు మాది కాదు, ఏదో ఒక ట్యాంకర్ పైనకి ఎక్కినామంటే అంత ఆటోమేటిక్ లోడింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను రిటైర్ అయ్యేటప్పటికి వర్క్ చాలా తగ్గిపోయింది. మేము స్టార్టింగ్ అప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్ లేదు. ఎవ్రీ ఆయిల్ ట్యాంకర్ ఫిజికల్గా స్టెప్స్ నుంచి పైనకి ఎక్కాలా. చాలా కష్టమైన పని. ఇంచుమించు 20 ఆయిల్ ట్యాంకర్లు ఎక్కి దిగడం అంటే పెద్ద కష్టం అది. తర్వాత పెద్ద 10 మీటర్ల హైట్ ఉన్నటువంటి ట్యాంకులు ఫిజికల్గా మామూలు ఒక్కసారన్నా మెజర్మెంట్ మేము వెరిఫై చేయాలా. ఇదేంద్రా నాయన ఇది ఇంజనీర్స్కి జాబా అని అంటే, అవును ఇంజనీర్స్ దీనికోసమయ్యే మామూలుగా ఇండియన్ ఆయిల్ పని ఇది అన్నట్లుగా చెప్పారు. కనుక ఈ టైంలో చూశారా ప్రియులారా, అంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా వారం రోజులు దేవుడు నన్ను నిద్రపడినట్లు చేసి, ఇంకా ఆదివారం తెల్లారుజామున క్లియర్గా నేనే దేవుణ్ణి, నువ్వు వెళ్ళి చర్చికి అన్నాడు. అప్పుడు నా భార్యను బలవంతంగా మామూలు తీసుకొని వెళ్ళి మరి చర్చికి తీసుకెళ్ళా. ఆ తర్వాత బాప్తిజం తీసుకున్నాం. ఓకే, 85లో మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయింది. మెడ్రాస్కు ట్రాన్స్ఫర్లో జెహోషామ, అక్కడ జెహోషామ ద్వారానే దేవుడు చాలా వండర్స్ వర్క్ చేశాడు. అన్నీ బాగానే ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే గోనెగండ్లకు వస్తే ఇక్కడ గోనెగండ్లకు వస్తే ఏంటంటే, గోనెగండ్లలో మరి అప్పటికి మన మందిరం లేదు, ఎప్పుడన్నా బ్రాంచ్ అంటూ ఏం లేదు, క్రీస్తు సంఘం ఉండేది. నేను గోనెగండ్లకు వస్తేనేమో క్రీస్తు సంఘం. ఇలాగా 1924లో బాప్టిజం చేసుకుంటే మేము అక్కడేమో జెహోషాములో ఒక విట్నెస్, ఈవెన్ బెయిర్షెబాలో ఒక విట్నెస్, గాబ్రియల్ దగ్గర ఆయన నాకు జరిగిన దానికంటే ఇంకెక్కువగా ఆయన చెప్పేటోడు. గాబ్రియల్ ఆయన మంచి సేవకుడు. ఆయన కూడా బిఎస్ఎన్లో ఒక మేనేజర్గా ఏదో ఉండి ఆ రోజులో రిజైన్ చేసి, వాళ్ళ పిల్లలు కూడా సేవకులు, ఆమోసు కొంతమంది సేవకులు ఉన్నారు వాళ్ళ పిల్లలు. కానీ దేవుని పిల్లారా అంత బాగానే ఉంది. కానీ నాకు నిజంగా ఎఫ్రతా ఏర్పాటుకి కారణమైనటువంటి సందర్భం ఏంటంటే, అది ఎలాగనో 2017 సెప్టెంబర్ భక్సింగ్ గారు ఇంత ఉంది కదా, ఆడ జెహోషాముకి వెళ్తున్నాను, ఈడేమో మరి బెర్షెబా రెగ్యులర్గా వెళ్తాను, అక్కడ వెళ్తే పక్కా ఎబ్రోను, మరి ఇటుకు వస్తేనేమో క్రిస్టియన్. ఎప్పుడు ఆ యొక్క ప్రత్యేకత తెలిసిందంటే, ఆ అంకులు తెల్లారుజామున వచ్చి, అన్నా భక్సింగ్ గారు ఇక లేరు. అవును అంకుల్, భూమి షేక్ అయింది, 3rd ఫ్లోర్లో అయినా కూడా మాకు ట్విన్ సిటీస్లో షేక్ అయిపోయింది. తర్వాత మేము వెళితే ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క జనాలు, ఇంచుమించు 6 లక్షల పైన ఇంచుమించు జనాలు. ఆ రోజుల్లోనే ఆ సీఎం కూడా మామూలుగా షాక్ అయిపోయాడు, సర్ప్రైజ్ అయిపోయాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మరి ఆయన్ని సమాధికి తీసుకెళ్తున్న ఆ రోజు బయటికి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ సూర్యుని చుట్టూ మామూలుగా ఇంద్రధనస్సు ఎప్పుడు ఏర్పడుతుంది? ఇంద్రధనస్సు అనకూడదు, మనం ఏమన్నా ఓన్లీ ఏమన్నా దాన్ని రెయిన్బో అని ఇంగ్లీష్లోనే అందాంలే, దాని తెలుగు వర్డ్ కరెక్ట్గా నాకు కూడా తెలియదు ఇప్పుడు. కనుక దాన్ని ఏమంటారు, దాన్ని ఇంద్రధనస్సు అనేటువంటిది మనం అసలు ఉపయోగించకూడదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ రెయిన్బో ఎప్పుడు పడుతుంది మామూలుగా, అది నోవాకి ఇచ్చినటువంటి ప్రమాణం అది. ఎందుకంటే ఇక చాలు, ఇంతటితో ఈ నాశనం చాలు అన్నట్లుగా విధించాడు. ఆ రోజు అవన్నీ ఏమి లేవు, బాగా క్లియర్గా మామూలుగా ఉంది, వాతావరణం అంతా క్లియర్ ఉంది, నో క్లౌడ్ ఏమి లేదు. అక్కడ సూర్యుని చుట్టూ అలాగ ఉండడము, ఈవెన్ సైన్స్ పొద్దున జయచంద్రన్ కూడా ఈ విషయం చెప్పాడు, ఈవెన్ సైన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చెప్పలేకపోయింది దానికి. ఇది చూసా. తర్వాత కొంతమంది భక్సింగ్ గారి దగ్గర విట్నెస్లు, సాక్ష్యాలు, నేను ఆ రోజు ఈవెన్ ఆఫీసులో పర్మిషన్ తీసుకొని కూడా నేను మధ్య మధ్య వెళ్ళొస్తుండేవాడిని హెబ్రోన్కి. ఫుల్ బిజీ 5 రోజులు, ఎన్ని సాక్ష్యాలు, ఎంత ఇది. పావురాలు లాస్ట్కి వెళ్ళేటప్పుడు చుట్టూ
చుట్టూరా పావురాలు వచ్చి పారడం, కొంతమంది ఆయన వెళ్తున్న పెట్టె మామూలుగా తాకితే కూడా మామూలు స్వస్థత పొందారంట. రకరకాల ఎన్నెన్నో ఆ రోజు ఆయన సమాధి కార్యక్రమం అప్పుడు ఆ మధ్యలో గాబులో జరిగినటువంటి సంగతులు నేను చెప్తున్నా. అప్పుడు భగత్ సింగ్ గారిని గురించి భగత్ సింగ్ గారి గురించి డైరెక్ట్గా మామూలు నేను ఎప్పుడు వినలే. ఈ సహవాసము ఎబ్రోన్ ఫెలోషిప్ నడిపించిన వ్యక్తి, అవన్నీ అపొస్తలుల కార్యం 2:42 ఇవన్నీ ఈ క్రమంలో చాలా చక్కగా ఉంది. ఓకే, అప్పుడు ఇప్పుడు థాట్ వచ్చింది, గోనెగండ్లలో క్రీస్తు సంఘమును ఎందుకు హెబ్రోను మార్చకూడదు, కొంచెం ట్రై చేస్తామా అని ఆలోచనలో నేను గుంతకల్లో యోహాన్ అని ఉన్నాడు. యోహాన్ మీరు చూసింటారు మామూలుగా. ఆ యోహాన్ అని ఆ పిల్లడు పాటలకు ఉపయోగించుకుంటాడు, చిన్న చిన్న పరిచయకు ఉపయోగించుకుంటాడు. యోహాన్ నాకు మామూలుగా ఏం చదవనటువంటి స్థితిలో నుంచి మరి చదువు నేర్చుకున్నాడు, చక్కగా పాటలు పాడతాడు, మంచి వర్తమానికుడు, అక్కడ సేవకునికి రైట్ హ్యాండ్లో ఉంటాడు. ఎక్కడ మరి గుంతకల్లో ఆ యోహాన్. మరి ఎందుకంటే నేను గుంతకల్లో పనిచేశాను కాబట్టి యోహాన్, మరి నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరతా, ప్రతి సండే నువ్వు అక్కడి నుండి గుంతకల్ నుంచి బయలుదేరాలా. ప్రియులారా, దగ్గర ఒక 3 months ఒక బ్లాంకెట్ అప్రూవల్ మా పై అధికారి నుంచి, ఇది రెస్పాన్సిబుల్ పొజిషన్ కాబట్టి ఇండియన్ ఆయిల్ జాబు, మా పై అధికారి దగ్గర ఈవెన్ హెడ్ క్వార్టర్ వదలంటే పర్మిషన్ తీసుకోవాలా. అతను కూడా ఏదో సరదాగా చెప్పేటప్పుడు, మార్చుకోవా, ఎంతమందిని మార్చుకుంటావో, మండే కాలం వచ్చేస్తావు కదా. కనుక అలాంటి చూసి క్రీస్తు సంఘంలో దగ్గర 3 నెలలు హెబ్రోన్ నడిపించాం. హెబ్రోన్ నడిపించిన తర్వాత ఏమైందనంటే, క్రిస్టమస్ రాబోతుంది, ఓ మాట ఖచ్చితంగా చెప్పెళ్ళా, అమలారా అక్కలారా, ప్రతిసారి మీరు ఏం చేస్తున్నారు, ఇట్లా అది కట్టుకొని, ఇది జాల్లా కట్టుకుంటారు కదా, జాల్లా కట్టుకుంటారు, అర్ధరాత్రి కాగానే క్రిస్టమస్ రోజు 24వ తేదీ రాత్రి తిరుగుతారు కదా. ఈసారి అలా చేయొద్దు. నేనే మిమ్మల్ని మామూలుగా పండగ బచ్చాలు చేసుకోమని వద్దని చెప్పడం లేదు, నేను కొంచెం లేటుగా వస్తా, 24వ తేదీ నేను మామూలుగా వచ్చేస్తా, కానీ ఈ పని మాత్రం మీరు అస్సలు చేయొద్దు దయచేసి. మరి మనం ఈ క్రమంలో ఉన్నాం కాబట్టి పక్కా క్రమం ఇది. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకు అంతమంది క్రీస్తు సంఘంలో వాక్యం చెప్పేటోళ్ళకు ఆ 2-3 నెలల్లో వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే, మీరు కొంచెం ట్రైన్ అప్ కావాలా, తర్వాత మీరే నడిపిస్తాను, నేను ఉద్యోగస్తుని, నేను రాలేను కదా, అవన్నీ ఓకే అన్నారు. ఆ రోజు రాత్రి నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను. ఆలస్యంగా వస్తే ఏం జరిగిందంటే, ఇక్కడంతా ఒక సీన్ జరిగింది. ఇంకా మా వాళ్ళే, సొంతం రక్త సంబంధికులే ఏం చేశారు, అంతా రెడీగా కట్టుకున్నారు అనమాట. ఇట్లా ఇంకా 11:30కి ఇంచుమించు వచ్చాను నేను. నిన్న వచ్చిన టైం కూడా ఇంచుమించు 12 o'clock వచ్చి నేను ఇక్కడికి. నాకు అలా రావడం, ఆ టైం రావడం ఒక అలవాటు అయిపోయింది. కనుక దేవుని పిల్లారా, అట్లా వాళ్ళు నాకు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి, ఏందా క్రీస్తు సంఘంలో నువ్వు ఎప్పుడు నడిపించడం ఏంటి, నువ్వు సపరేట్ నడుపుకోండి, మా దగ్గర మీరేంటి, మా అలవాటు ప్రకారం మేము వెళ్తామన్నారు. అప్పుడు నాతో పాటు ఎవరు వస్తారు ఆల్రెడీ, ఎందుకంటే నాకు బాగా మరి హార్ట్ బ్రోకన్ ఇలాగ అయిపోయింది భగత్ సింగ్ గారి సమాధి కార్యక్రమం 2000లో. ఈ కార్యక్రమం ఇప్పుడు 2002లో. అప్పుడు హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్లో ఏం చేయాలనంటే నాకు ఏడుపు వచ్చేసింది. నా పక్కన కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళ పక్కన మాట్లాడుతున్నారు, నా పక్కనే ఎక్కువ సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా మా నాయన బేస్ చాలా స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఇక్కడ. కనుక దేవుని పిల్లారా, అలాగ ఇదైనప్పుడు ఆ రోజు రాత్రి ఎవరు వస్తారు నాతో పాటు అంటే, అప్పుడు ఫస్ట్ జాన్, తర్వాత ప్రభుదాసు, తర్వాత ఇంకోటి ఆనందం ఉండే. వాళ్ళందరూ ఉండి, అయ్యా మేము ఎబ్రోన్ సహవాసం యొక్క విధానం మాకు పూర్తిగా బాగా నచ్చింది, దీనికన్నా ఎందుకు మనమే మరి నాతో పాటు మీరు సపరేట్ బయటకు వచ్చేస్తారా అని అంటే, వాళ్ళు ఇట్లా 3+1 వాళ్ళు ఇక్కడ స్థానికులు 3, నేను 4, మేము 3-4 కలిపి నెక్స్ట్ డే సాయంకాలము, అంటే క్రిస్టమస్ సాయంకాలం, నెక్స్ట్ డే సాయంకాలము అప్పుడు మేము వేదక దగ్గరికి వెళ్ళి, ఒక సిస్టర్ మామూలుగా వేదక ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, అన్నా కమలాపురం సేవకుడు వలన నేను అక్కడ రక్షణ పొందాను, సేవకురాల వలన, మరి నాకు కూడా ఆ సేవకురాల ప్రవచనలాగా చెప్పింది, వేద నువ్వు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ దగ్గరికే మందిరం వస్తుంది అని అంటే, అన్నా ఇది నా కళ నెరవేరుతుంది, నేను వస్తాను. ఫస్ట్ వేదకను కలుపుకొని 25వ తేదీ సాయంకాలం. ఓకే, ఈవెన్ మేము అక్కడ క్రీస్తు సంఘముని 75% మామూలు మేము అప్పటికి చేసిన దాని యొక్క కన్స్ట్రక్షన్లో అంతా ఆ స్థలం కూడా మా యొక్క ఓన్ ఫ్యామిలీకి సంబంధించిన స్థలమే అది. కనుక ఏదో ఉంటారు కదా ఆ రోజుల్లో, ఈ వివాదాస్పదమైనటువంటి స్థలంలో ఎందుకని చెప్పేసి ఈ కొట్టంలో ఉండడానికి మామూలుగా ఇష్టపడి దీన్నే 25వ తేదీ సాయంకాలము 4తో ఆ రీతిగా ఎప్పుడతో స్టార్ట్ చేయడము మొదలుపెట్టాం. ప్రియులారా, ఎప్పుడతో స్టార్ట్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్ని అపోజిషన్స్ వచ్చాయంటే వాళ్ళ దగ్గర నుంచే, లేదు అట్లా 2 చదవడానికి వీల్లేదు, 2 చదవడానికి వీల్లేదు, అది ఇది అని చెప్పేసి. అప్పుడు ఏది నాకు ఉపయోగపడిందంటే,
అది స్థిరమైన పునాది. ప్రభు నాలో మరి ప్రభు కృపను బట్టి చేసిన దాన్ని బట్టి మరి ఇప్పుడు పౌలు భక్తుడు రోమాలో అక్కడ ఖైదీల విషయంలో అక్కడ వాళ్ళు జైలు వేసినప్పుడు వాళ్ళకి శిక్షించినప్పుడు తర్వాత ఏమంటాడు, కొట్టి ఒక విడుదల చేయాలని చూస్తే నో అలా లేదు, నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని అని అంటే వాళ్ళే కాళ్ళ బేరము పట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవుని పిల్లారా, ఇక్కడ నేను ఎఫ్రతా మామూలుగా ఇలాగ స్థిరపడడానికి కారణం ఏంటంటే దేవుడు నా యొక్క పౌరసత్వాన్ని బట్టి, నాకు ఉండేటువంటి ఇక్కడ కొన్ని సిటిజన్షిప్ని బట్టి ఎవరేం చేయలేరు. చాలా ట్రై చేశారు వీళ్ళు, అట్లా ఇట్లా ఈవెన్ హైదరాబాద్కి వచ్చారు. వద్దయ్యా, ఎందుకయ్యా 2 మందిరాలు అది ఇది ఒకటే అని చెప్పి చాలా మామూలు ప్రయత్నం చేశారు. కనుక ఆరంభ దినాల్లో ఆల్మోస్ట్ 24 hours ఇన్ ఏ డే లాగా నేను వచ్చినప్పుడంతా ఆల్మోస్ట్ ఎవరు ఇంకా వీళ్ళు 3-4 ఇంకా నేనే ఒక పెద్ద వాళ్ళకి ఇదిలాగా ఇంకా లీడర్ లాగా ఇంకా ఎఫ్రతా హెబ్రోన్ సహవాసం నచ్చింది మాకు. ఇంకా ఎప్పుడు రాత్రి అర్ధరాత్రి ఏ టైం లేట్ అవర్స్లో కూర్చొని తర్వాత బక్సింగ్ గారు గొప్ప గొప్ప కార్యాలంతా ఆయన పోతే ఆయన చోటంతా కొత్తగా మామూలుగా స్థిరపరిచిన టైంలో రాత్రి మొగలు నిద్ర లేకుండా వినేటోళ్ళంట. ఒకసారి రాజమండ్రి మీటింగ్ మామూలుగా వెళ్తే అదేదో పంచర్ అయితే మధ్యలో వెళ్ళినప్పుడు ఆ తిమోతి గారు ఒకసారి చెప్పినప్పుడు దాంట్లో మామూలు విన్నా. ఎప్పుడు 2 గంటల వరకు మామూలు వెయిట్ చేసి అప్పుడు వాక్యం విన్న తర్వాత అప్పుడు భోజనం చేసి వెళ్ళిపోయారని చెప్పేసి. అంటే నేను ఇక్కడ ఎఫ్రతా ఆరంభ దినాల్లో ఈ 3-4 ఇంకా కొంతమంది అంతా మా అత్తయ్యన కూడా ఆ టైంలో తర్వాత కొంచెం కలుసుకున్నాడు. వీళ్ళంతా ఎంత మామూలు సహకరించే వాళ్ళంటే నేను వెళ్ళేంత వరకు నేను ఒక ఫార్మాలకి ఏదో నిద్రపోయేటోని అంతే. ఇంకా నాకు అసలు మీకు తెలుసు కదా, నాకు వినేటోళ్ళు ఉన్నాను కానీ రాత్రంతా ఇట్లే మామూలు మాట్లాడుకున్నాం అంటే ఆ రోజుల్లో అట్లా వినేటోళ్ళు అదే పనికి అంతే. ఇంకా మా బంధువులు కూడా అదే పని పిలుచుకొని మా బంధువులు ఎక్కడికి వెళ్తే అక్కడ మా బంధువులు మా మామని తిట్టిన వాళ్ళు అంతకుముందు వేరే వాళ్ళు లేరా ఆ యొక్క ఏది తోలు వ్యాపారం చేసే వ్యక్తిని మరొటోళ్ళు విగ్రహారాధికులకి ఇచ్చినామంటే వాళ్ళందరూ నేను ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు నాకు ఉపకారం చేశాడో వాళ్ళంతా మా ముక్కుపల్లి వేసుకొని ఏ ఊహాకెళ్ళి నేనే సెంటర్ పాయింట్ వాళ్ళకు నన్ను కూర్చోబెట్టుకొని ఇంకా నాకు అబ్బాబా కనుక దేవుని పిల్లారా. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క చరిత్ర ఎప్పుడైతే ఏర్పడిందో ముగిస్తాము. సో జయచంద్ర నాకు మామూలుగా మిగతా గాసుల మీద ఇస్తాడు. ఇంకా తర్వాత మనం దీని గురించి ఇంకా సాక్ష్యాలు ప్రభు సమయం ఇచ్చే కొద్దీ మనం షేర్ చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించగాక. బైబిల్ పల్లె పాడుకుందాం. బలె మాట బంగారు మాట. బలె మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. బలె మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. బలె మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. ప్రార్థన.
ఉన్నారు ప్రభా. మీరే వారికి సహాయం దయచేయండి, కనికరించండి. నాయన ఎఫ్రాతా ఏ విధంగా ఆవిర్భవించింది, దీనికి కారణాలు ఏంటి, ఏ విధంగా ఈ సాక్ష్యాన్ని ప్రభా హెబ్రోన్ సహవాసాన్ని గోనిగండ్లలో నీ దాసుడు పాలంకులను వాడుకొని మీరు స్థాపించి స్థిరపరిచి ఇంతవరకు కొనసాగిస్తూ వచ్చారు. ఆయా సందర్భాల్లో ప్రారంభ దినాల్లో సహకరించినటువంటి పెద్దలు, సహోదరులు, సేవకులు వారందరిని బట్టి నీకు వందనాలు. ఆ విధంగానే ఒనేసిమన్న కూడా ఇంతవరకు ప్రభా గత 4 సంవత్సరాలుగా నీ ప్రదేశంలో సేవ చేసి తనకు అప్పగించబడినటువంటి పరిచర్యను నమ్మకంగా కొనసాగించి ముందుకు కొనసాగిస్తూ వచ్చాడు. ఆ విధంగా ప్రభా ఆ బాధ్యతలు నీ దాసుడు అరుణ్ బ్రదరు నెరవేర్చడానికి ప్రభా వచ్చి ఉంటుండగా నీ దాసుడు యవన ప్రాయంలో ఉన్నాడు. మీరే నీ కృపను అనుగ్రహించి బుద్ధి జ్ఞాన వివేచనల ప్రభా నీ దాసుడికి అనుగ్రహించి నాయన బలహీనుడైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ యొక్క జ్ఞానం చేత నన్ను నింపము, నీ ఆత్మ చేత అభిషేకించము. చేరువచ్చిన ప్రజల కొరకు అవసరమైనటువంటి మాటలు మాత్రం నా నోట ఉంచము. నాయన ఏ విధమైనటువంటి కలవరము అంతరాయం లేకుండా మీరే సహాయం దయచేయండి. వాతావరణాన్ని, కరెంట్ని, మైక్ని నీ స్వాధీనంలో ఉంచుకోండి. నాయన బయట నుంచి వచ్చేటటువంటి శబ్దాల ద్వారా మాకు ఈ కూడికకి అంతరాయం కలగకుండా సరైన సమయానికి ప్రభావ ముగించుకోవడానికి కూడా మీరే మాకు కృప చూపించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏ మంచితనము ఏ యోగ్యత నాలో లేదని, కేవలం ప్రభా నీ ఒక్కడివే గొప్ప దేవుడవని, సమస్తమైనటువంటి అధికారానికి ఆధారభూతుడవని, కేవలం ప్రభా నీ కృపను బట్టి మాత్రమే నన్ను బలపరచు, నన్ను జ్ఞాపకం చేసుకో. నాయన నన్ను బట్టి నీ కృపను తక్కువ చేయొద్దు. నాయన తెరవబడిన ఆకాశం అనుగ్రహించి అధికారంతో, బలంతో, శక్తితో నీ వాక్కును విడుదల చేసి నీవే మహిమ తెచ్చుకోమని నీ అభిషేకము, నీ వాక్శక్తి, నీ ఉచ్చారణ కోరుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ఉండేటటువంటి నిరీక్షణ ఏంటంటే, మనము ఈ లోకంలో యాత్రికులము, బాటసారులము, ప్రయాణికులము. ఈ లోకంలో మనము తాత్కాలికంగా నివాసం చేయడానికి వచ్చాము. మన నిత్య నివాసము, చిరాగృహం ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో తండ్రి చేత సిద్ధపరచబడినటువంటి ఆ రాజ్యంలోనికి నీవు నేను ప్రవేశిస్తాము. ఈ భూమి మీద మనము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, దానిపైన నివసించేటటువంటి జీవితం కూడా తాత్కాలికము, ఆయాస్కరము. కాబట్టి మనము ఆ నిత్యరాజ్యం, మోక్షరాజ్యం చేరాలనే ఆశతో, ఆసక్తితో ఈ లోకంలో ఉండేటటువంటి వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు కొరకు మనం జీవించేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రశ్న ఏంటంటే, దేవుడు లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడినటువంటి ఆ పరలోక రాజ్యంలో ఎవరు చేరుతారు, ఎవరు దాన్ని స్వతంత్రించుకుంటారు? ఈ పరలోక రాజ్యము సిద్ధపరచబడింది అందరి కొరకు కాదు, కానీ కేవలము తన పిల్లలైనటువంటి మనకు మాత్రమే దేవుడు ఆయన సిద్ధం చేసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీవు నేను మొట్టమొదటిగా ఏమి చేయాలి అనేటటువంటి సంగతి నీవు నేను గ్రహించాల్సినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఈ మధ్యలో ఒక మేడము, ఆమె అమెరికాకి వెళ్ళొచ్చారనమాట. వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడుతూ ఉండి ఆమె అనింది, సార్ కనీసం జీవితంలో ఒక్కసారన్నా అమెరికాని దర్శించాలి సార్ అని. ఏం మేడం, ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చదువుతాం కదా, పరలోక రాజ్యంలో బంగారు వీధులు ఉంటాయి అనేటటువంటిది. బంగారం ఎప్పుడైతే మన చెవుల్లో, ముక్కుల్లో, మెడలో వేసుకుంటాం, అక్కడ బంగారం కింద ఉంటుంది, మన కాళ్ళతో బంగారం మీద నడుస్తాం, బంగారు వీధులు. కాబట్టి అది మనం చదువుతాము. కానీ అమెరికా చూస్తే బంగారం ఏమో కానీ అక్కడ ఉండేటటువంటి వీధులు, రోడ్లు ఎంత నీట్గా ఉంటాయంటే ఒక చిన్న పేపర్ రేపర్ కానీ, ఒక చిన్న దుమ్ము కానీ ఏముండదు, నీట్గా ఉంటాయి. చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వారికి ఉంటారు, ఒక పద్ధతి ప్రకారం ఉంటారు. ఈ అమెరికాలో మనిషి సృష్టించినటువంటి ఈ దేశంలో ఈ రోడ్లు ఇంత చక్కగా, ఇంత బాగుంటే ఇంకా పరలోకం అనేది ఇంకెంత బాగుంటుంది అని ఆమె చెప్తూ వచ్చారు. సరే, ఏదేమన్నా
ఆ అమెరికా దేశస్తులు వాళ్ళు ఎన్ని బలహీనతలు ఉన్నా ఏమైనా సరే వాళ్ళ యొక్క దేశం యొక్క కరెన్సీ మీద, అంటే మన దగ్గర 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 500 నోట్లు ఉంటాయి కదా, అటువంటి నోట్ల మీద వాళ్ళు ఏం రాస్తారంటే వీ ట్రస్ట్ ఇన్ ది లార్డ్ అని రాస్తారు. మేము దేవుడి యందే ఏం చేశామో నమ్మిక ఉంచాం. కాబట్టి అందుకే దేవుడి యందు నమ్మిక ఉంచారు కాబట్టి దేవుడు ఆ దేశాన్ని అంత సమృద్ధిగా ఆశీర్వదించినట్టుగా ఆమె చెప్తూ వస్తారు. సరే, ఏదేమన్నా కూడా ఇది మనుషుడి చేత నిర్మించబడినటువంటి దేశం. అది ఏ రోజైనా ఆ దేశం అనేది నశించిపోవచ్చు. అయితే నాశనము లేనటువంటిది, అంతము లేనటువంటి పరలోక రాజ్యం, నిత్యరాజ్యం, మోక్షరాజ్యం, స్వర్గరాజ్యము దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధం చేశాడు. ఆ స్వర్గరాజ్యంలో, మోక్షరాజ్యంలో నీవు నేను ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకోవాలనేది దేవుడి యొక్క కోరికగా ఉంది. దేవుడు అయితే అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది డిఎస్సికి రాస్తూ ఉన్నారు కదా, సిద్ధపడుతున్నారు కదా. ఇక్కడ కూడా ఉంటారేమో నాకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు డిఎస్సికి ఏమంటారు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళైనా సరే, లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ బీఈడి కానీ బిఏ బీఈడి ఏదో బీఈడి చేసినటువంటి వాళ్ళందరూ అర్హులు. కాబట్టి నేను అనుకుంటాను ఎన్నో లక్షల మంది అప్లై చేసి ఉంటారు, అవునా కాదా? అప్లై చేసిన వాళ్ళందరూ టీచర్లు అయిపోతారా? పిలువబడినటువంటి వారు అనేకులు, అవునా కాదా? అందులో ఎంతమందిని సెలక్షన్ చేస్తాడు? మెగా డిఎస్సి కాబట్టి 16,000 సమ్ పోస్టులు ఎంత ఉన్నాయి, అంతమందిని మాత్రమే ఎంపిక చేస్తారు, అవునా కాదా? కాబట్టి అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమైపోతారు? టీచర్లు అయిపోతారా? అయిపోరు. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సర్వలోకంలో ఉండేటటువంటి మానవాళ్ళందరికీ ఏ విధమైనటువంటి భేదం లేకుండా అందరికీ ఆయన బహిరంగంగా ఓపెన్గా ఏం చేస్తున్నాడు? ఆహ్వానం ఇస్తున్నాడు, ఇన్విటేషన్ ఇస్తున్నాడు, అవునా కాదా? కానీ ఆ విధంగా ఆహ్వానం ఇచ్చినటువంటి వారందరూ, విన్నటువంటి వారందరూ కూడా ప్రతిస్పందిస్తూ వస్తున్నారా? కొంతమంది ఏం చేస్తున్నారంటే పో మాకేం చెప్పొద్దు, పో మీ వాళ్ళు ఆడున్నది మీ కాలనీ, ఆడున్నది మీ చర్చ, ఆడపోయి చెప్పుకోండి, మా దగ్గర పో అనేవాళ్ళు లేరా ఈ రోజుల్లో? పొద్దున్నే మా పండగ మేమేదో చేసుకుంటే ప్రయాసపడి భారం ఉంటాం, మాకేం ప్రయాసం లేవేమిలా, పో ఆడెవరన్నా ప్రయాసం ఉంటే వాళ్ళకి చెప్పుకోబో అనేవాళ్ళు లేరా అండి? కాబట్టి బహిరంగంగా ఆహ్వానము అందరికీ ఇస్తున్నాడు దేవుడు. కానీ ఆ స్వరం విని దానికి లోబడి దానికి ప్రతిస్పందించి ఆయన దగ్గరికి వచ్చేటటువంటి వారు కొద్దిమందే. ఇందాక అంకుల్ చూస్తూ వచ్చాం, దేవుడు ఎంతో కాలం నుంచి అంకుల్ని ప్రేమిస్తూ వచ్చాడు, కానీ ఎరగల, లోబడలా. కానీ ఒకానొక దినం వచ్చింది, దేవుడు సంధించాడు, ఆయనే మాట్లాడాడు, ఆయనే సంధించాడు. అప్పుడు దేవుడిని ఎరిగాడు. దేవుని కొరకు సాక్షిగా ఈ ప్రదేశంలో నిలబడి ఈ సాక్ష్యము ఎఫ్రాతా మందిరం కొరకు మూలరాయిగా దేవుడు, ముఖ్యమైన మూలరాయి ఆయనే, మనమందరం సజీవమైనటువంటి రాళ్ళు. ఆ విధంగా దేవుడు అంకుల్ని వాడుకుంటూ వచ్చాడు. సరే, ఏదేమన్నా కూడా ఆహ్వానం అనేది అందరికీ ఉంది, కానీ కొద్దిమంది మాత్రమే అందులో ప్రవేశించేటటువంటి వారు ఉన్నారు. తర్వాత ఇంకా చూద్దాం రండి. ఈ విధంగా డిఎస్సికి టీచర్ వస్తారు, సరే 16,000 మంది ఎంతమంది వస్తారు. ఆ విధంగా చేరినటువంటి వాళ్ళందరూ కూడా బెస్ట్ టీచర్లు అయిపోతారండి. సెప్టెంబర్ 5 వస్తే ఉపాధ్యాయ దినోత్సవం వస్తే బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇస్తారు. చేరిన వాళ్ళందరికీ 16,000 మందికి ఇచ్చేస్తాడా ముఖ్యమంత్రి మొత్తం ఉపాధ్యాయుడు అవార్డు? ఎంతమందికి ఇస్తారు? అందులో కొద్దిమందే. అంటే ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఆ విధిని సక్రమంగా నిర్వర్తించి మంచిగా వారికి ఇవ్వబడినటువంటి విధుల్ని నెరవేర్చేటటువంటి వారు కొంతమంది, లేదా ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతం తీసుకొని పని సరిగా చేయకుండా లీవులు పెట్టుకుంటుంటా ఎగ్గొట్టి అట్టేటటువంటి వాళ్ళు కూడా లేరంటారా? కొంతమంది ఎట్లుంటారంటే ప్రభుత్వం ఉద్యోగం వచ్చేంత వరకు ఒక రకంగా ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగం ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగం ఏమైపోతాడో తెలుసా? ప్రభుత్వానికి కొత్త అల్లుడు లాంటి వాడు అయిపోతాడు. ఏం చేయాలి? కొత్త అల్లుడిని అత్తగారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఆయన జాకాల్సింది, అవునా కాదా? కొత్తల్లో అంటే రోజు జాకరు కానీ సంవత్సరాలు సరబడి కొద్ది రోజుల్లో, అవునా కాదా? పెళ్ళైనటువంటి ఒక వారం రోజులు, 2 వారాలు, ఒక నెల రోజుల వరకు ఆ విధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అయిపోతూ ఉన్నారు. సరే, ఏదేమన్నా సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అయితే అందరికీ ఆహ్వానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందులో కొద్దిమంది మాత్రమే ఆయన యొక్క స్వరాన్ని విని ప్రతిస్పందించి ఆయన శిలువ దగ్గరకు వచ్చి ఆయనే ప్రభు అని, రక్షకుడు అని అంగీకరించి వారి పాపాలని వారు ఒప్పుకొని ఆయన రక్తంతో వారి పాపాలని కడుక్కొని ఆయన కృప ద్వారా ఏం చేస్తున్నారంటే వీళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరలోక రాజ్యము, ఈ మోక్ష రాజ్యం, ఈ స్వర్గ రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ఆ విధంగా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు? ఆ విధంగా చేయడానికి నీవు నేను మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏంటి? ఆ విధంగా దేవుడు సిద్ధపరిచినటువంటి రాజ్యంలోనికి నీవు నేను ప్రవేశించాలి అంటే నీవు నేను కూడా సిద్ధపడాల్సినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. దయచేసి రండి, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం.
ఎజ్రా 10:11. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. కాబట్టి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలంటే మొట్టమొదటిగా నీకు నాకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటంటే, క్వాలిఫికేషన్ ఏంటంటే, మరొకసారి మొదటి లైన్ చదువుదాం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని, అక్కడి వరకు ఆగుదాం. మీ పాపములను ఒప్పుకోవడానికి మనం సిద్ధపడి మన పాపాలని ఒప్పుకుంటే వారు మాత్రమే ఏ రాజ్యంలో ప్రవేశిస్తారు? దేవుడు లోకము పుట్టినది మొదలుకొని తన ప్రజలైనటువంటి వారి కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యంలో ఏం చేస్తారు? ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందాక యేసు చావుంది శిలువపై అనే పాటలు పాడుకుంటూ వచ్చాం. నేడే నీ పాపములోపుకు తొడుచుకో, నీ ఆత్మ తనుల శుద్ధిపరచుకో, నీ ఆత్మ తనుల శుద్ధిపరచుకో. ఇస్తూ యేసు రక్తములు, యేసు చావుంది సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచను, నీ కొరకే నా కొరకే. చాలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేవుని సంఘము. ఈ దేవుని సంఘంలో దేవుడు ఏం చేశాడంటే ఈ పులిసినటువంటి రొట్టెను కూడా అనుమతించాడు. కాబట్టి దేవుడు అని ఎరిగి దేవుడి సన్నిధికి వచ్చి ఒకవైపు దేవుడిని ఆరాధన చేస్తూ ఇంకొక వైపు వారి సొంత పాపంలో కొనసాగేటటువంటి వారు కూడా లేకపోలేరు. అటువంటి వారు సంఘంలోకి వస్తే సంఘంలో ఉండేటటువంటి సేవకుడు కనిపెట్టలేకపోవచ్చు, మిగిలినటువంటి తోటి విశ్వాసులు కనిపెట్టలేకపోవచ్చు. నువ్వు చేసేదంతా చేసి బయట మందిరంలోకి వచ్చిన తర్వాత భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డగా నువ్వు వేషధారణ కలిగి ఉంటే కనీసం నీ కుటుంబ సభ్యులు భార్య భర్త కూడా కనిపెట్టలేకపోవచ్చు. అయితే దేవుని మందిరంలోనికి రావడానికైతే నిన్నెవరు కాదనలేరు, వద్దనలేరు. ఒకసారి ఒక సహోదరుడు అంట బైబిల్ ఎడం చేతిలో ఇట్లా పట్టుకున్నాడు, కుడి చేతిలో ఇట్లా. ఆదివారం రోజు ఎక్కడికి వస్తున్నాడు? ఆయన మందిరానికి వస్తున్నాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. వేరే వాళ్ళు చూసి చెప్పారు, అన్న ఆయన ఒకవేళ ఇట్లా చేస్తే చేయమన్నాడు, కానీ బైబిల్ పట్టుకోకుండా చేయమనండి, అది కూడా మందిరానికి వచ్చేటప్పుడు చేయమని చెప్పండి, వేరే రోజులు ఏమైనా చేస్తే చేసుకోమనండి అన్నారు. సరే, ఆయన చూశారు, దొరికాడు కాబట్టి పర్వాలేదు. ఎవరు ఆయన చేసింది చూడలేదు అనుకోండి, ఆ విధంగా ఇట్లా చేశాడు. తర్వాత ఇంకేదో మంచి వాసన వచ్చేటటువంటిది ఏదో చాక్లెట్దో ఏదో నవ్వులుతాడు, ఆ వాసన కూడా రాకుండా పోతుంది. మందిరానికి ఇక్కడికి వస్తాడు, ప్రభువా దుష్టుడిని, ప్రభువా దుర్మార్గుడిని, ప్రభువా నన్ను ప్రేమించినవు, ప్రభువా నన్ను కనికరించినవు ప్రభా అని ఆరాధన చేస్తాడు. బలలో పాలు పొందేవాళ్ళు ఎవరన్నా ఉంటే సరే చేయొత్తండి అంటే ఇట్లా అంటారు, అయ్యా బల్ల ఎక్కువ మంది ఈరోజు వచ్చేసారు, బల్ల పంచేవాళ్ళు ఇద్దరే ఉన్నారు, ఎవరైనా సిద్ధంగా ఉంటే బల్ల పంచేదానికి రండి అంటే ధైర్యంగా కాలు ఎగరేసుకొని పోయి బల్ల కూడా పంచుతారు. ఎవరికైనా తెలుస్తుందండి? తెలియదు. ఏదో అంటారు కదా, చేయాల్సిందంతా చేసి ఏమీ ఎరగనటువంటి ఎల్లిపాయలాగా. అది ఎక్కడ పని జరుగుతుంది? భూమి మీద ఉండేటటువంటి ఈ మందిరంలో చలామణి అవ్వచ్చు, కానీ అది మనస్సాక్షికి తెలుసు, దేవుడికి తెలుసు. గుచ్చుతా ఉంటావు, ఒరే దుష్టుడా దుర్మార్గుడా నువ్వు కుడి చేతి ఏం పట్టుకున్నావరా, ఈరోజు బల్లపరుస్తున్నావరా అంటాడు దేవుడు. కానీ పరలోక రాజ్యంలో అంటారు తెలుసా, నీలో పాపం ఉంటే ఆ పరలోక గవిని ఉంటుంది చూసావా గేటు, దాని లోపలికి కూడా వెళ్ళలేవంట.
వేరే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ, నిన్ను ఎవరు ఆపరు. నిన్ను రే నువ్వు దుష్టుడా, దుర్మార్గుడు, నువ్వు పాపం చేశారు, నువ్వు రావడానికి లేదు, పోరపో అని అనరు ఎవరు. కానీ ఆ వెలుగుంటం చూసావా, దేవుని యొక్క వెలుగు ఆ పరలోకంలో. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, వధింపబడినటువంటి గొర్రెపిల్ల తానే వెలుగై ప్రకాశిస్తుంటాడు చూసావా. ఆ వెలుగు యొక్క గొప్ప తేజస్సుకి నీలో పాపం లేకుండా ఉంటేనే నువ్వు లోపలికి ప్రవేశిస్తావు, కానీ నీలో పాపం ఉంటే ఆ వెలుగే నిన్ను లోపలికి రానిదంట. అటువంటి నిత్యరాజ్యం, మోక్షరాజ్యం, పరలోక రాజ్యం, స్వర్గరాజ్యం, యుగయుగాలు ఉండేటటువంటి రాజ్యం, లోకం పుట్టినది మొదలుకొని నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే మన దేవుడైనటువంటి యెహోవా ఎదుట, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎదుట నీవు నేను ఏం చేయాలండి? దేనికి సిద్ధపడాలి? మనము మన పాపాలని మనం ఒప్పుకోవడానికి మనం సిద్ధపడేవారుగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పాపాలని మనం ఒప్పుకోనికుండా చేసేటటువంటి సంగతులు రెండు ఉంటాయి. ఏంటి అంటే ఆ పాపం ఇచ్చేటటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు కొంతమందికి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి వారిలో ఉండేటటువంటి నేనంటే ఏమనుకున్నావు అనేటటువంటి అహము, గర్వము, నేను అనేటటువంటిది అడ్డొచ్చి ఆ పాపాన్ని ఒప్పుకోనియకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి తన్ను తాను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చిస్తాడు, హెచ్చించుకున్న వాడిని దేవుడు తగ్గిస్తాడని దేవుడి వాక్యంలో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు తాను పరలోకానికి ఆయన అధికారి, భూమి మీద ఆయనకు అధికారం ఉంది, సర్వాధికారం నాకు ఇవ్వబడింది అన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనే తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. తగ్గించుకోవడము ఆయన చేసినటువంటి పని. ఆయనే రాజు అయ్యుండి సమస్తాన్ని నోటి మాట చేత సృష్టించినటువంటి వాడు. నిన్ను నన్ను తన యొక్క నిపుణత కలిగిన ప్రేమహస్తాలతో నిర్మించి నీకు నాకు జీవం ఇచ్చినటువంటి వాడు. ఆయనే తగ్గించుకుంటే నీవు నేనెంత? కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, మన పాపాల్ని మనం ఒప్పుకోవడానికి మన మధ్యలో నేను నా అనేటటువంటిది ఏదైనా అడ్డం వస్తుంటే దాన్ని మనం తొలగించి మన పాపాల్ని మనం ఒప్పుకోవాల్సినటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నాం. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో నేను ఈ పాపాన్ని ఒప్పుకుంటే నేను విడిచిపెట్టేసేయాలని, ఇది లేకపోతే నేను జీవించలేని, ఎట్లా 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 అని ఆ బలహీనతను బట్టి పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. సామెతల గ్రంథంలో ఏం రాయబడిందంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. తర్వాత ఏం రాయబడింది? వాటిని ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడని కూడా రాయబడలేదు. మళ్ళీ ఏం రాయబడింది? వాటిని ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని రాయబడలేదు. ఏం రాయబడింది? ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంట? దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం పొందుతాడంట. కాబట్టి నీ పాపాలు నా పాపాలు క్షమించబడ్డాయంటే మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన యొక్క నీతి కార్యాలు, ధర్మకార్యాలు, మన బైబిల్ జ్ఞానం, మన దీర్ఘ ప్రార్థనలు కాదు, కానీ కేవలం దేవుని కనికరం, దేవుని కృప, దేవుడి దయ. దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన కృప చొప్పున నేనే నా చిత్తానుసారంగా, నా ఇష్టానుసారంగా నీ పాపములన్నీ తుడిచివేస్తున్నాను. నీ పాపాలన్నీ నా వీపు వెనకాల వేసేసుకున్నాను. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం నేను నీ పాపాలన్నింటినీ దూరపరిచేస్తున్నాను. సముద్రం యొక్క అగాధంలో నీ పాపాలన్నీ పడవేస్తున్నానని మన దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పాపం వల్ల వచ్చేటటువంటి ఆనందం తాత్కాలికమైనది. అది ఎంతైనా సరే దాన్ని నీవు నేను లెక్క చేయకుండా క్రైమ్ చెల్లించి మనం ఏం చేయాల్సినటువంటి వారంగా ఉండాలంటే మనం దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలు ఒప్పుకునే వారంగా మనం ఉండాలి. ఒక ఆయన ఉన్నాడంట, ఆయన బైబిల్ కాలేజీ కూడా కట్టించాడంట. ఆ కాలేజీలో ఆయన పాఠాలు కూడా చెప్తాడంట. అయితే ఆయనకి ఏంటంటే ఒక అలవాటు, రోజు రాత్రి పడుకునే ముందు ఒక చుట్ట దాగి పడుకుంటాడంట. ఆ చుట్ట దాగితే ఆయన మైండ్ అంతా ఫ్రీ అయిపోతుందంట, మంచిగా నిద్రపడుతుందంట. ఆ విధంగా ఉండేసరికి ఆ సంగతి ఒక పెద్ద ఆవిడ చూసిందంట. చూసిన తర్వాత, అయ్యా నువ్వు గొప్ప పని చేస్తున్నావు, గొప్ప పరిచర్య చేస్తున్నావు, కానీ నీ లోపల ఉండేటటువంటి యేసు ప్రభు చుట్టబట్టుకొని ఉంటే నేను చూడలేకపోతున్నానయ్యా అనిందంట. ఇంకేమనలేదు ఆమె. ఆ రోజు ఆయన పశ్చాత్తాపడి వెంటనే దాన్ని విడిచిపెట్టేశాడంట. కాబట్టి కొంతమంది గొప్ప గొప్ప పనులు కూడా చేస్తూ ఉండొచ్చు దేవుని కొరకు, కానీ ఏదో కొన్ని బలహీనతలు వెంటాడుతూ ఉంటాయి. వాటిని విడిచిపెట్టడం ఇష్టం లేకుండా ఆ పాపంలో కొనసాగుతూ ఉంటారు. ఒప్పుకుంటూ ఉంటారు, పడిపోతుంటారు, లేస్తుంటారు, ఒప్పుకుంటూ ఉంటారు, పడిపోతుంటారు, లేస్తుంటారు. అలా కాకుండా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి నీవు నేనంటే మొట్టమొదటిగా ఏం చేయాలని చెప్తున్నాడంటే దేవుడు మన పాపములను మనం ఒప్పుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎంత ఘోర దుర్మార్గులమైనా సరే, ఎంత ఘోరమైనటువంటి పాపాలనైనా సరే
క్షమించగలిగినటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు అసాధ్యమైనటువంటి పాపం అంటూ ఏమీ లేనే లేదు క్షమించడానికి. కొంతమంది అనొచ్చు, అన్న నేను ఎటువంటి వాడినో తెలుసా, అక్క నేను ఎటువంటి దాన్నో తెలుసా అంటే, యేసుక్రీస్తు ప్రభు అందరి పాపముల కొరకు సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై ఆయన రక్తం చిందించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన రక్తంలో నేటికి శక్తి ఉంది. ఆయన తుడిచివేయనటువంటి క్షమించలేనటువంటి పాపం అంటూ ఏదీ లేదు. చేయాల్సిందంతా నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధికి దీనుడివై తగ్గించుకొని నీ పాపములను నువ్వు ఒప్పుకోవాలా, ఒప్పుకున్నటువంటి దాన్ని ఏం చేయాలి, మళ్ళా విడిచిపెట్టాలా. అప్పుడు దేవుని దయని, దేవుని కనికరాన్ని పొందుకొని ఎక్కడ ప్రవేశించే అవకాశం ఉందండి మనకి? పరలోక రాజ్యం, నిత్య రాజ్యం, మోక్ష రాజ్యంలో ప్రవేశించేటటువంటి అవకాశం ఉంది. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే ఏం రాయబడిందండి? ఎజ్రా 10:11 ఏం రాయబడింది? మీ పాపములను మీరు ఒప్పుకొని, తర్వాత రాయబడింది ఇంకొక వచనం సెంటెన్స్ చదవండి. ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు నీవు నేనేం కావాలండి? సిద్ధపడాల్సినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుణ్ణి మనము అంగీకరించిన తర్వాత పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలని ఆసక్తి ఉండడం మంచిదే. పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత నీకు నాకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడంటే, మనం చేసినటువంటి ఆ క్రియలను బట్టి, ప్రభు కొరకు మనం చెల్లించినటువంటి క్రయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోనికి వస్తాడు. భూమి మీద ఉండేటటువంటి సంఘం ఎత్తబడుతుంది. 7 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహోత్సవ విందు జరుగుతుంది. ఈ భూమి మీద శ్రమల కాలం మొదటి 3.5 సంవత్సరాలు, మిగిలినటువంటి 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం ఉంటాయి. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభుతో పాటు తిరిగి మనము భూమి మీదకి వస్తాము. ఆయన ఒలీవల కొండ మీదకి వస్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఈ ఆర్మగిద్దోని యుద్ధం జరుగుతుంది. శత్రువు బంధించబడతాడు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముని కేంద్రంగా చేసుకొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. అప్పుడు తాత్కాలికంగా శత్రువు బంధించబడతాడు. దాని తర్వాత ఆయన నూతన భూమి, నూతన ఆకాశాన్ని ఆయన సృష్టిస్తాడు. అప్పుడు చూసినట్లయితే నిత్యానందం, బ్రహ్మానందం అందులో ప్రవేశించి యుగ యుగములు ఆయనతో పాటు నీవు నేనుంటాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం అనేది, నువ్వు రక్షణ పొంది నువ్వు రక్షణతో నువ్వు ప్రవేశం అనేది నీకు ఎంట్రన్స్ ఉచితంగా లభిస్తుంది. దాని తర్వాత పరలోక రాజ్యంలో నీకు ఏం బహుమానాలు వస్తాయి అనేటటువంటి దేన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటే, ప్రభు నామం కొరకు నువ్వు ఎన్ని హింసలు పొందావు, ప్రభు పరిచర్య కొరకు నువ్వు ఎంత క్రైమ్ చెల్లిస్తూ వచ్చావు, ప్రభు కొరకు నువ్వు ఎంత వేంపరుచుకుంటూ వచ్చావు, ప్రభు కొరకు నువ్వు నీ సొంత చిత్తానికి చనిపోయి ప్రభు చిత్తం కొరకు ఎంతగా నువ్వు కష్టపడుతూ వచ్చావు, ప్రభు కొరకు ఎన్ని అవమానాలు, నిందలు, బాధలు, శ్రమలు భరిస్తూ వచ్చావు. దాన్ని బట్టి పరలోక రాజ్యంలో నీకేమిస్తారు? బహుమానాలు అనుగ్రహించేటటువంటి వారిగా ఉంటాడు దేవుడు. అందుకే అభ్యమా తీర్పు అని ఉంటుంది. 7 సంవత్సరాలు భూమి మీద శ్రమల కాలం ఉన్నప్పుడు మనం 7 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహోత్సవ విందులో ఆనందిస్తుంటాం మధ్యాకాశంలో. అప్పుడు దేవుడు విశ్వాసులు వారి వారి పరిమాణాన్ని బట్టి, వారి వారి త్యాగాన్ని బట్టి, వారి యొక్క సమర్పణను బట్టి, వారు ప్రభు కొరకు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడండి? బహుమానాలు అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తర్వాత నా చిత్తము, నా ఇష్టం అని చెప్పి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వారిగా మనం ఉండమండి. అదే ఇందాక మనం చదువుకుంటూ వచ్చాము కదా, అంకుల్ కూడా ఆ మాటలే చదివిస్తూ వచ్చాడు. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక చదవండి ఒకసారి. ఆ మాట చూపించి నేను ముందుకెళ్తాను. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఎవరిని సంతోషపెట్టే వారికి ఉండాలని మనము? దేవునినే సంతోషపెట్టాలి. దేవుణ్ణి కూడా కాదు, దేవునినే. అంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి కానీ మనుషుల్ని ఏం చేయకూడదండి, మనము సంతోషపెట్టకూడదు. భగత్ సింగ్ గారు ఆయన పరిచర్య ఎందుకు అంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు, ఆయన అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలంలోని ఎందుకు సంఘాలు కడుతూ వచ్చాడు, ఏంటి కారణం అంటే ఆయన జీవితంలో ఉండేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. ఒకసారి ఇదే రాయలసీమలో కడప దగ్గరకు ఎక్కడికో భగత్ సింగ్ గారు వస్తే ఒక విలేకరు ఆయన అడిగాడంట, అయ్యా నువ్వు ఉద్యోగాన్ని వదులుకున్నావు, కుటుంబాన్ని వదులుకున్నావు, నీ ఆస్తిని వదులుకున్నావు, నువ్వు క్రైస్తవుడు అయినావు కదా, క్రైస్తవుడు అయినందుకు నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటయ్యా, ఏం పొందుకున్నావయ్యా, నువ్వు అన్నీ వదిలేసినావు కదా, ఏం సంపాదించుకున్నావు అంటే ఆయన అన్నాడంట, బీయింగ్ ఏ క్రిస్టియన్ వాట్ ఈజ్ మై ప్రివిలేజ్ ఈజ్ టు నో ది విల్ ఆఫ్ గాడ్ అండ్ టు డూ ది విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మై హయ్యెస్ట్ ప్రివిలేజ్ బీయింగ్ ఏ క్రిస్టియన్ అన్నాడంట. అంటే అర్థమైందంటే, అయ్యా క్రైస్తవుడిగా నాకు ఉండేటటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా, ప్రభు యొక్క చిత్తాన్ని కనుగొనడం, టు ఫైండ్ అవుట్ ది విల్ ఆఫ్ ది లార్డ్. అంటే దేవుడి యొక్క చిత్తాన్ని కనుగొని దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే క్రైస్తవుడుగా నా యొక్క గొప్ప ఆధిక్యత అన్నాడంట.
కాబట్టి దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన చిత్తం భూమి మీద ఎవరి ద్వారా జరిగిస్తాడంటే ఆయనకి ఇష్టానుసారమైనటువంటి మనుషులు, ఆయనకు లోబడేటటువంటి మనుషుల ద్వారా. అందుకే నీవు నేను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేని కొరకు నీవు నేను సిద్ధంగా ఉండాలి? ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడం మాత్రమే కాదు, ఆ పరలోక రాజ్యంలో నీవు నేను బహుమానాలు పొందుకోవాలంటే ఏం చేయాల్సినటువంటి వారు ఉండాలంటే మన చిత్తం కొరకు చనిపోయి ఏం చేయాలండి? ప్రభువు చిత్తాన్ని చేసేటటువంటి వారికి ఉండాలి. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల నేను జీవిస్తాను. కాబట్టి నేను అనేదానికి మనం ఏమైపోవాలండి? మరణించాలి. ప్రభువా నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు. తర్వాత రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే మన శరీర కార్యాలు ఉంటాయి, శరీర క్రియలు ఉంటాయి. వాటిని కూడా శరీర కార్యాలని సిలువ వేసేటటువంటి వారికి ఉండాలి. మళ్ళీ పౌలు అంటాడు మూడోదిగా చూస్తే అదే గలతీయులకు రాసినటువంటి పత్రికలో, నేను లోకము నాకు ఏమైందండి? సిలువ వేయబడి ఉన్నాను. లోకములు ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ తండ్రి యొద్ద నుంచి వచ్చినటువంటివి కాదు, ఈ లోకాధికారి అయినటువంటి అపవాది దగ్గర నుంచి వచ్చినటువంటివి. వాటిని కూడా నీవు నేను సిలువ వేసేటటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీవు నేను ఏం చేయాల్సినటువంటి వారికి ఉన్నామంటే మన చిత్తం కొరకు మనం చనిపోవాలి. దేవుని యొక్క చిత్తాన్నే మన జీవితంలో జరిగించడానికి మనం ఇష్టపడాలి. ఒకసారి ఒక సహోదరి ఉంది, ఆమెకి వివాహమైంది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె భర్త ప్రమాదంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక మంచి యవనస్తుడైనటువంటి నేవీలో పనిచేసే ఇంజనీర్ ఆయన నేవీలో జాబ్ చేస్తుంటే ప్రభు ఆయన్ని దర్శించాడు. తర్వాత ఆయన జాబు విడిచిపెట్టి ప్రభు సేవ కొరకు వచ్చాడు. ఆ సేవ కొరకు వచ్చి సేవ తర్ఫీదులో ఉంటే ఆ సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. భక్సింగ్ గారు ఆయన్ని పిలిచి, బ్రదర్, యూ వాంట్ టు మ్యారీ దిస్ సిస్టర్ అలాంగ్ విత్ దిస్ బాయ్ అన్నాడంట. చాలా అందగాడు, చాలా తెలివైనటువంటి వాడు, మంచి ఇంజనీరు, చాలా బాగుంటాడు ఆయన. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభు సేవకు వస్తే వివాహం ఎవరిని చేసుకోమన్నాడండి? భర్త చనిపోయి పిల్లలు లేకుండా పర్లేదు, మళ్ళీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడిని, ఆ స్త్రీని నువ్వు వివాహం చేసుకొని ఈ కుమారుడిని కొంత కుమారుడిలాగా పోషించాలంటే ఏం మారు మాటలు మాట్లాడకుండా ఎస్ బ్రదర్, ఓకే బ్రదర్ అన్నాడు ఆయన. భక్సింగ్ గారు దగ్గరుండి పెళ్లి చేశాడు. ప్రభు బలంగా ఆయన్ని వాడుకుంటూ వచ్చాడు. గొప్ప పరిచర్య ఆయన చేస్తూ వచ్చాడు. ఈ రోజుల్లో అయితే ఎవరైనా ఆ విధంగా చేసుకోమంటే చేసుకుంటారండి? చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు? భార్య చచ్చిపోయినప్పుడు చేసుకుంటాడు, లేదా భార్యతో విడాకులు అయిపోయినటువంటి వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే ఇంకేదన్నా గొడవలు ఏదన్నా దూరం అయిపోయింటే అటువంటి వాళ్ళు చేసుకుంటారు. కానీ పెళ్ళి కానటువంటి ఒక సహోదరుడు పెళ్ళయి భర్తతో సంసారం చేసి ఒక కుమారుని, కానీ ఆ కుమారుడు కూడా కొంత చిన్నోడుగా ఉన్నాడు, అటువంటి కుమారుడిని పెంచాలా, ఆమెను వివాహం చేసుకుంటే ఎవరైనా చేసుకుంటారండి? ఏమంకుల్ ఎట్ట కనిపిస్తున్నాం అంకుల్, నన్ను ఇట్లా పోయి చేసుకోమంటావు, ఏమనుకుంటున్నావు అంకుల్, నేను ఇంజనీర్ అంకుల్, దేవుడు పిలిచాడని వదిలేసి వచ్చిన, అసలు ఏమనుకుంటున్నావు, 7 నుంచి SBI బ్యాంక్ దాకా నాకు అమ్మాయిలు ఇచ్చేదానికి అందరూ లైన్లో ఉన్నారు, అందరు నేను వద్దని పోయి ఇట్టటోళ్ళు చేస్తావు నాకు అంటాం కదా మనం. ఏం చేశాడు ఆయన? ఆయన చిత్తానికి చనిపోయినాడు. ఎవరి చిత్తం చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన? దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని దైవజనుడు భక్సింగ్ గారు ప్రార్థన చేసి కనుగొని దేవుని చిత్తాన్ని ఈయనకి తెలియజేశాడు. ఎస్ బ్రదర్ అన్నాడు. చక్కగా పరిచర్య, చక్కగా వివాహమైంది, చక్కగా ఆయన జీవితం జీవించాడు, చక్కటి పరిచర్య చేశాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఒక ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, వివాహం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు. బ్రదర్ ఏమో ఓకే లెటస్ ప్రే అంటున్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఏమి ఉలుకు లేదు, పలుకు లేదు. చివరికి ఆయనకి 50 ఏండ్లు వచ్చినాక అప్పుడు ఓకే బ్రదర్ నీ మ్యారేజ్ పలానా రోజు చేస్తాం, ప్రేయర్ చేసుకో అని చెప్పినాడు. ఆ సహోదరుడికి 50 ఏండ్లు, ఆ సహోదరికి 35 ఏండ్లు. వారిద్దరికి పెళ్లి చేశాడు. అక్కోళ్ళారా మీరు చెప్పండి, 35 ఏండ్లు ఉండేటటువంటి మీకు 50 ఏండ్లు ఆయన ఇచ్చి పెళ్లి చేస్తామంటే మీరు ఒప్పుకుంటారా? ఇటు చూడు, నా కలర్ ఏంది, నా హైట్ ఏంది, నా పర్సనాలిటీ ఏంది, ఆవిడ ముసలోడు 50 ఏండ్లోడు, సగం జీవితం హాఫ్ సెంచరీ కూడా అయినాడు, ఇంకెన్నేళ్ళు బతుకుతాడు వాడే నాకు పెళ్ళి. చత్ అసలు పెళ్లి కాకుండా ఎట్లయినా ఉంటాను, కానీ పోయి ముసలోడిని నేను చేసుకోను. 50 ఏండ్లు అంటే ఇప్పటికే బీపీ షుగర్ ఈడిని చేసుకొని నేనే నా నెత్తిని పెట్టుకొని ఏగేదనేసి అనుకుంటాం, అవునా కదా? కానీ ఆ దైవజనరాలు లోబడింది, దేవుడు వారిని కనికరించాడు, వారికి వివాహం చేశాడు. చేసిన తర్వాత దేవుడు వివాహ విషయం ఆలస్యం చేశాడు, కానీ గర్భఫలం విషయం ఆలస్యం చేయలేదు, వెంటనే గర్భఫలం ఇచ్చాడు. వాళ్ళందరూ అనుకుంటూ వచ్చారు, అమ్మ లేటుగా వివాహం అయింది కదా,
పుట్టే బిడ్డ ఎట్లుంటాడో ఏందని స్థానికంగా ఉండేటటువంటి సంఘస్థులు సహోదరులందరూ ఆమెకు మంచిగా భోజనం పెట్టి బాగా చూసుకుంటూ వచ్చారు. బిడ్డ ఏమన్నా ఆరోగ్యం బాగాలేకుండా పుడతాడేమో, ఏమన్నా వైకల్యంతో పుడతాడేమో, వెయిట్ తక్కువగా పుడతాడేమో అని. తీరా చూస్తే 3.5 కేజీలు వెయిట్ పుట్టాడు. ఏ విధమైనటువంటి సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆయన కూడా పెద్దోడు అయిపోయినాడు, ఎంటెక్ చదివినాడు, చాలా అందంగా ఉంటాడు, మంచి 6 అడుగులు ఉంటాడు, కీబోర్డ్ వాయిస్తాడు, తర్వాత గిటార్ ప్లే చేస్తాడు, సువార్త ప్రకటిస్తాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. అంత చక్కగా దేవుని యొక్క పనిలో ఆ బ్రదర్ వాడబడుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్న అయితే ప్రభు దగ్గరికి వెళ్ళినాడు, వాళ్ళ అమ్మ ఉంది. కారణం ఏంటి? ఎందుకు అంత చక్కగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడండి? దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట నీవు నేను ఆ దేవుడు సిద్ధపరిచినటువంటి రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేసేటటువంటి వారంగా మనం ఉండాలండి? మన పాపములను మనం ఒప్పుకునేటటువంటి వారు. మన పాపములను మనం ఒప్పుకోకుండా ఆ రాజ్యంలో ప్రవేశించేటటువంటి అవకాశము లేనే లేదు. రెండోదిగా, పరలోక రాజ్యంలో నీకు నాకు బహుమానాలు కావాలంటే ఏం చేయాలా? నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే. ఒకసారి జస్ట్ ఇది ఒక స్టోరీని. ఆ పరలోక రాజ్యంలోనికి ఒక ఆయన వెళ్ళాడంట. ఆయనకి ఈ భూమి మీద పెద్ద అధికారం అంట. ఆయన పెద్ద విశాలమైనటువంటి భవనం అంట ఆయనకి. ఆ బంగ్లాలో 4 బెడ్రూములు అంట ఆయనకి. మళ్ళీ పనోళ్ళకు కూడా ఉండేదానికి గదులంట. కాబట్టి ఆయన అనుకున్నాడంట, అబ్బా ఇంత పెద్ద బంగ్లా, ఇంత విశాలమైనటువంటి ఇల్లు నాకు ఇక్కడ ఉంది కదా, పరలోకంలో కూడా నాకు అట్లే ఉంటుంది అనుకున్నాడంట. ఆయన దగ్గర ఇంట్లో ఒక ఆమె పని చేస్తుందంట. ఆ పని చేసేటటువంటి ఆమె చాలా తక్కువ జీతము, ఆ ఉన్నటువంటి దాంట్లో దేవుడికి నమ్మకంగా ఇచ్చి దేవుడి కోసము ఆమె ఎంతో త్యాగం చేసిందంట. తర్వాత ఆమె చనిపోయింది. తర్వాత ఈయన చనిపోయినాడు. ఈయన అనుకున్నాడంట, పరలోకం పోయేసరికి నాకు 4 బెడ్రూమ్లు, నేను పెద్ద వైస్ ఛాన్సలర్ బంగ్లా నాకు ఉండేది, నేను పెద్ద ఆఫీసర్ని కదా భూమి మీద, నాకు కూడా అక్కడ ఉంటాయని చూస్తే ఒక చిన్న గది ఆయనకి ఇచ్చినారంట, ఒక దేవుడి దూత వచ్చి. తర్వాత ఆ పక్కన చూస్తే పెద్దది ఉందంట ఆ పరలోకంలో ఒక భవనం, అది చూపించినారంట. అరే ఎంత పెద్దగా ఉన్నది, ఎంత విశాలంగా ఉన్నది, ఎవరిది అదంటే అదో మీ ఇంట్లో పని చేస్తున్న చూడు పని మనిషి అవునండి. మా ఇంట్లో పని మనిషికి మూల ఒక చిన్న గది ఇచ్చినాను, మీరు పొరపాటు పడుతున్నారు, నాకు అది ఇవ్వాల్సింది ఆమెకి ఇది ఇవ్వాల్సిందంటే, లేదు నువ్వు భూమి మీద నుంచి పంపించినవి చూసినావా, దానికి పరలోకంలో ఇదే నీకు దొరకగలిగింది. ఆమె పరలోకానికి ఏం పంపించింది? ఆమె గురిందంతా పంపించేస్తూ వచ్చింది. దేవుని కోసం తన సమయం ఇచ్చింది, తన తలాంతులు ఇచ్చింది, దేవుడి కొరకు ఎంతో శ్రమ పడుతూ వచ్చింది, దేవుని కొరకు ఎన్నో నిందలు భరిస్తూ వచ్చింది, దేవుని కొరకు ఎన్నో అవమానాలు భరిస్తూ వచ్చింది, తనకు కలిగిందంతా కూడా ప్రభు కొరకు ఖర్చు పెట్టుకుంటూ వచ్చింది. నువ్వైతే సుఖంగా సౌఖ్యంగా మంచి సుఖంగా విలాసంగా నువ్వు అక్కడ జీవించినావు. నువ్వు పంపించిన దానికి, నువ్వు పడిన ప్రయాసకి పరలోక రాజ్యానికి రావడము ఈ చిన్నదే నీకు ఎక్కువ నాయనా ఇదే అని చెప్పి దేవుడు చూపించాడంట. ఆమెకేమో విశాలమైంది ఇచ్చాడు. తలంపు ఏంటంటే ఎక్కువ బహుమానాలు దేవుడి కొరకు ఎవరు ప్రయాసపడితే వారికి ఇస్తారు. అంటే అర్థమైంది, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను ఇటువంటి విధానంలో జీవించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇంకొక 5 నిమిషాలే సమయం ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నీవు నేను మన పాపాలు మనం ఒప్పుకోవడానికి సిద్ధపడకుండా, నీవు నేను దేవుని చిత్తాన్ని చేయడానికి నీవు నేను సిద్ధపడకుండా ఏం సిద్ధం చేసుకునేటటువంటి వారుగా మనం ఉన్నామంటే, దయచేసి రండి లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. కాబట్టి ఏం చేశాడు ఆయన? 17వ వచనంలో, అప్పుడు అతను నా పంటను సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేయదని తనలో తాను ఆలోచించుకుని నేను ఎలాగూ చేతును. 18వ వచనం చూడండి, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఆ విధంగా అన్నీ ఆయన సిద్ధం చేసుకున్నాడు. దేవుడు ఏమన్నాడు ఆయన్ని? వెర్రివాడా. అన్నీ సిద్ధం చేసుకున్నాడు, కానీ పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాడండి ఈ వ్యక్తి జీవితంలో ఎక్కడైనా దేవుడు నాకు చేశాడు, దేవుడు అనే మాట ఎక్కడైనా ఉందా? మీరు చదవండి. తర్వాత ఇంతకుముందు కూడా మీతో చెప్పినట్టు నాకు గుర్తు, నా పంట, నాకు స్థలము, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణము, 1 2 3 4 5 6 సార్లు నేను నా 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 అనే మాట వచ్చింది, కానీ దేవుడు అనే మాట ఒక్క దగ్గర ప్రస్తావించాడండి? ప్రస్తావించలేదు. పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడలేదు, కానీ ధాన్యం సమకూర్చుకోవడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఏమన్నాడు ఆయన్ని? వెర్రివాడా. కాబట్టి ఎక్కడ గడిపాడండి ఈ ధనవంతుడిగా ఉండేటటువంటి వ్యక్తి, ధాన్యాన్ని సమకూర్చుకున్నటువంటి వ్యక్తి? నిత్య నరకంలో, పాతాళంలో గడుపుతూ ఉన్నాడు.
తర్వాత మనకు తెలుసు ధనవంతుడు లాజరు చూస్తే కురుపులు, ఆయన కురుపులకు ఉండేటటువంటి గాయాలకు వచ్చేటటువంటి ఆ రక్తము, ఆ చీమ ఎంతటిని తుడిచి బాగు చేసేవాళ్ళు కూడా ఎవరు లేకుంటే కుక్కలు వచ్చి నాకేటటువంటివి. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు ఏరుకొని లాజర్ తింటూ వచ్చాడు. ఏ రోజు కూడా లాజర్ నన్నెందుకు ఈ స్థితిలో పెట్టావని చెప్పేసి అనుకోలేదు. ఈ ధనవంతుడు ఎప్పుడు కూడా దేవుడి గురించి ప్రార్థన చేసినట్టుగా, దేవుడి గురించి ఆయన ఆలోచించినట్టుగా ఎక్కడ లేదు, తన పాపాలు ఒప్పుకున్నట్టు ఎక్కడ లేదు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే లాజరు అబ్రహాము రొమ్మున ఉండడానికి కొనుకోబడ్డాడు. ఈ లాజరు కూడా పాతాళంలో ఉన్నాడు. అక్కడుండి లాజరు పాతాళంలో మొరపెడుతున్నాడు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమైనటువంటి దేవుని సంగమా, నేడు అనేటటువంటి సమయం ఉండగానే, మన గొంతులో ఊపిరి ఉండగానే మన పాపాలని మనం ఒప్పుకోవడానికి మనం సిద్ధపడితే ఆ పరలోక రాజ్యం, నిత్య రాజ్యంలో నీవు నేను ప్రవేశిస్తాం. ఒకవేళ నేడు అనేటటువంటి సమయాన్ని మన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి, నా ఇష్టం, నా ఆస్తి, నా ధాన్యం, నేను తింటాను, నేను ధరించుకుంటాను అని చెప్పి దేవుడి గురించి ఆలోచించకుండా ఉంటే ఆ ధనవంతుడు వలె నీవు నేను బాధపడే వారంగా ఉంటాం. ఆ ధనవంతుడు కూడా రియలైజ్ అయినాడు. ఎప్పుడు రియలైజ్ అయినాడు? పాతాళానికి పోయిన తర్వాత అక్కడ మొరపెడుతూ అప్పుడేమన్నాడు? తండ్రివైన అబ్రామా, నీ రొమ్ము నుండి ఆనుకోనుండే లాజర్ నా దగ్గరికి పంపించు, నా నోరు ఎండిపోతుంది, ఆయన వేలు చిటికిన వేలు నీళ్ళల్లో ముంచి నా దగ్గరికి వచ్చి నా నాలుక మీద వేస్తే చాలు. ఇంకా నాకు 4-5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇటువంటి వేదనకరమైనటువంటి స్థలానికి రాకుండా వారి దగ్గరికి ఈ లాజర్ను పంపించాయా అంటున్నాడు. అప్పుడేమన్నా ఉపయోగం ఉందండి? అవకాశం ఉందా? ఏమీ సంభవిస్తుందో తెలియదు. నేడు అనే సమయం ఉండగానే, మన గొంతులో ఊపిరి ఉండగానే ఆ పరలోక రాజ్యంలో నీవు నేను ప్రవేశించడానికి మనం సిద్ధపడాలి. ఒకవేళ ఆ విధంగా ప్రవేశించడానికి మనం సిద్ధపడకుండా పోయినట్లయితే దేవుడు ఏం సిద్ధం చేశాడు? నీవు నేను ఎక్కడ మన నిత్యత్వాన్ని ముగిస్తామో తెలుసా? దయచేసి రండి, ఇదే మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండేవారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేనుండేది ఇంతే, నా పాపాలు నేను ఒప్పుకోను, నా ఇష్టం, నా చిత్తం, దేవుడి చిత్తం నేనేం చేయను అని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి, నీ ఇష్టానుసారంగా నీ సమయాన్ని ఖర్చు పెట్టుకొని, నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నువ్వు వెళ్ళబూస్తూ వచ్చినట్లయితే దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. అదే దేవుడు ఏం సిద్ధం చేశాడండి? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోనికి పొమ్మని చెప్తున్నాడు. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి? లేనే లేదు. అందుకే అబ్రాము అంటాడు, అయ్యా లాజర్ని ఇక్కడికి పంపించాయంటే ఇక్కడ మాటలు అక్కడికి వినిపిస్తున్నాయి, అక్కడ మాటలు ఇక్కడికి వినిపిస్తున్నాయే కానీ, అయ్యా అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకుండాను, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోకుండాను మధ్యలో ఏముంది? పెద్ద అగాధం ఉంది. కాబట్టి ఒక్కసారి ఈ లోకాన్ని విడిచిపెడితే, పాతాళంలో పడితే తిరిగి పరలోకం పోయేటటువంటి అవకాశమో లేదు. ఈ మాటలు ఇంతకుముందు కూడా చెప్పానేమో, గుర్తొస్తుంది, ఒక్క నిమిషంలో ముగిస్తాను. ధనవంతుడు, లాజరు, ఈ సంఘటన, ఈ కథ సండే స్కూల్ పిల్లలకి చెప్పారు. ఎవరున్నారు ఇక్కడ సండే స్కూల్ ఉపాధ్యాయులు? ఎవరమ్మా? మీరా? సండే స్కూల్ టీచర్, రైట్. సండే స్కూల్ టీచర్కి చెప్పిన తర్వాత, పిల్లలారా, మీరు ఎవరు ధనవంతుడిలాగా ఉండాలనుకుంటున్నారు, ఎవరు లాజర్లాగా ఉండాలనుకుంటున్నారండి? ఈ కథ అంతా చెప్పిన తర్వాత చెప్పండి, మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? ధనవంతుడిలాగా ఉండాలనుకుంటున్నారు, లాజర్లాగా ఉండాలనుకుంటున్నారా? అందరూ లాజర్లాగా ఉండాలనుకుంటున్నారు, చేయెత్తారు. రైట్, మంచిది. అయితే ఈ కాలంలో ఉండే పిల్లలు చాలా హైటెక్ కదా, చాలా 5G స్పీడ్ కదా వాళ్ళు. ఒక స్టూడెంట్ ఉండి, టీచర్ నేను ఈ భూమి మీద ఏమో ధనవంతుడిలాగా జీవించాలనుకుంటున్నాను, పరలోకం పోయిన తర్వాత నేను లాజర్లాగా ఉండాలనుకుంటున్నాను అన్నాడంట. అది సాధ్యమా? నువ్వు ఈ భూమి మీద ఎట్లా జీవిస్తావో దాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా అనేది నిర్ణయించబడుతుంది. నేడు అనే సమయం ఉండగానే నీ పాపాలన్నీ యేసుప్రభు యొక్క రక్తంలో నీ గొంతులో ఊపిరిగా నువ్వు కడుక్కుంటే నువ్వు నరకం తప్పించబడి పరలోకానికి వెళ్తావు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి దేవుడు అంటే లెక్క లేకుండా యేసుప్రభు సువార్త నీకు ఎన్నిసార్లు ప్రకటించినా హృదయాన్ని కఠినం చేసుకొని నీ పాపాల విషయమై నువ్వు పశ్చాత్తాపడకుండా, నీ పాపాలు ఒప్పుకోకుండా నువ్వు అలానే ఉంటే ఎక్కడ పోయి తేలుతావు? చివరికి పాతాళం. అక్కడి నుంచి మళ్ళా పరలోకంలో ప్రవేశించేటటువంటి ఆధిక్యత ఉండదు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏం చేద్దామంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యం, మోక్షరాజ్యం, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మన పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడదాం. అంత మాత్రమే కాదు, అక్కడ చేరిన తర్వాత ఆయన దగ్గర నీవు నేను బహుమానాలు పొందుకోవాలంటే ఆయన చిత్తానుసారంగా మనం జీవించడానికి సిద్ధపడదాం. తాత్కాలికమైన, అల్పమైన, స్వల్పమైన సంగతుల మీద దృష్టి పెట్టి నా ఇష్టం నేను తింటాను, నా ఇష్టం నేను ధాన్యాన్ని సమకూర్చుకుంటాను అనుకుంటే
మనం ఎంతో నష్టపోయే వారిగా ఉన్నాం. అటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే వెర్రివాడ అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు కేవలం నరకాన్ని ఎవరి కోసం సృష్టించాడంటే అపవాదికి వాడి దూతలకే సృష్టించాడు. నీవు నేను ఏ ఒక్కరూ నశించి నరకానికి పోవడం ఆయనకి ఇష్టమే లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకొరకే దేవుడు తన్ను తాను తగ్గించుకొని 2025 సంవత్సరాల క్రితం తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి ఆ ప్రియ కుమారుడు కార్చినటువంటి రక్తం ద్వారా నీకు నాకు పాపక్షమాపణ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు ఆన్లైన్లో వింటున్నావేమో, మైక్ ద్వారా వింటున్నావేమో, ఇంకా నీకు రక్షణ లేకుండా ఉన్నట్లయితే, ఇంకా నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావని నిశ్చయిత నీకు లేకుంటే, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. నేడు ఇంట్లో, రేపు మంట్లో. ఎవరేమి చెప్పగలరు? నేను ఈరోజు రాత్రి పడుకొని రేపు ఖచ్చితంగా లేస్తానని ఖచ్చితంగా చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి ఇటువంటి అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ మాటలు నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు అపవాదికి వాడి దూతలకి సిద్ధపరిచినటువంటి నిత్య ఆజ్ఞలో నీవు పడకూడదని, అటువంటి వేతనకరమైనటువంటి స్థలంలో ప్రవేశించకూడదని, దేవుడు లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ప్రవేశించాలని, నీ పాపాలు ఒప్పుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఇంకెంతకాలం నీ హృదయాన్ని కఠినం చేసుకొని అలానే ఉంటావు. కాబట్టి ఇంకా నీ హృదయాన్ని కఠినం చేసుకోకుండా, నేడు అనే సమయం ఉండగానే వాయిదా వేయకుండానే నువ్వు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే, నీ పాపాలు ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధపడితే, యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోకి వస్తాడు. నీ పాప భారాన్నంతా దొర్లిచ్చేస్తాడు. నీకు మంచి విశ్రాంతినిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నిన్ను పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండడం కొరకు, సదాకాలం ఉండడం కొరకు కొనిపోతావు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే, అప్పుడు నువ్వు, మీ ఇంటి వారందరూ రక్షించబడతారు. మీ ఇంటి వారందరూ కూడా నీతో పాటు పరలోకంలో ఉంటారు. మోకరించండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం అన్నారండి. చేరువచ్చినటువంటి ప్రియమైన దేవుని సంఘంలో ఉన్నటువంటి బిడ్డలారా, ఇంకా ఎవరైతే ఈ యొక్క రక్షణ అనుభవం లేదో, దేవుడు మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలను అంగీకరించి రక్షణ పొందవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ యొక్క హృదయంలో ఆ యొక్క ప్రార్థన చేసుకొని, చిన్న ప్రార్థన చేసుకొని, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరిచినటువంటి ఆ యొక్క దేవుని రాజ్యంలో నన్ను ప్రవేశింపజేయి అని తీర్మానం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. అటు రీతిగానే పాప క్షమాపణ పొందినవారు ఈ యొక్క లోకములో దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పినట్లుగా నేను జీవిస్తానని ఆ తీర్మానముతో మనమందరము జీవించబద్ధులమై ఉంటున్నాం. దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమైన తండ్రి, మీ ప్రేమకై స్తోత్రాలు. ఈ దినం సాయంకాలం కూడా నీ యొక్క మందిరావరణంలో ప్రభువైనా నీ మాటలు వినిపిస్తూ వచ్చినారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. లోకము పుట్టినది మొదలుకొని మీరు మానవ జాతి కొరకు సిద్ధపరిచినటువంటి స్వర్గరాజ్యాన్ని బట్టి నిన్ను స్తుతించి హెచ్చిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఆ యొక్క స్వర్గరాజ్యములో, ఆ దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే పాపాలకి క్షమాపణ పొందాలని, పాపాలు ఒప్పుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు. ప్రభా నాయన, చేరువచ్చిన నిబిడలైనటువంటి నాయన, చేరువచ్చినటువంటి యొక్క సంఘంలో ఉన్నవారు ప్రభా, అటు రీతిగానే ప్రభా నాయన గొప్ప తండ్రి, ఈ సంఘానికి సంబంధించిన వారు ఎవరైతే పాపాలు ఇంకా ఒప్పుకోలేదో వారందరూ ఒప్పుకొని దేవుని రాజ్యములో ప్రవేశించినట్లుగా మీ ఆత్మకార్యం జరిగించండి. మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అటు రీతిగానే ప్రభా నాయన గొప్ప తండ్రి, ఈ యొక్క నాయన పాపాలు ఒప్పుకున్నటువంటి ప్రతి వారు ఆ యొక్క ప్రభా నాయన దేవుని రాజ్యంలో నాయన బహుమానాలు పొందు నిమిత్తమై ప్రభా నాయన ఈ లోకములో నీకు చెప్పింది చేయనట్లుగా ప్రభా నాయన ఈ భూమి మీద మానవులకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యత
నీ చిత్తం ఎరిగి దాన్ని చేయుటకు మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించు. ఈ భూమి మీద ప్రభానైనా గొప్ప తండ్రి ఎప్పుడు మరణిస్తామో ఎరగం కానీ ప్రభానైనా మీ యొక్క కృపను అనుగ్రహించు. అయినా మాకు నైనా జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభానైనా గొప్ప తండ్రి. ఆ యొక్క జీవం పొందిన వారమై ఈ లోకములో ప్రభానైనా నీ చిత్తం చేస్తూ నీ ఇష్టానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభానైనా. ఎవరైతే ఈ యొక్క రక్షణను తిరస్కరించి ప్రభానైనా ఆ యొక్క ధనవంతుని వలె నైనా ఉన్నారో వారందరినీ కూడా దర్శించు. అట్టి నైనా వెర్రివారులాగా ఈ లోకములో ఉండకున్నట్లుగా మీ యొక్క కార్యము నైనా ఎఫ్రతా ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి ప్రతి వారిలో జరిగించి నీ గణనామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు నాయన. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి ఆశీర్వదించి ముద్రించండి నాయన. మీరు నిలబెట్టి వాడుకున్నటువంటి నీ దాసుని బట్టి స్తోత్రాలు. ఆశీర్వదించి దీవించండి ప్రభానైనా. నీ దాసునికి మీరు తోడుగా ఉండండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు సహాయాన్ని అనుగ్రహించండి. స్తోత్రాలు. ఎఫ్రాతాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా స్తోత్రాలు ఆయన. యొక్క ఎఫ్రాతా ప్రార్థన మందిర స్తంభాన్ని మీరు ఆశీర్వదించి వర్ధిల్ల దయచేయండి. నీ గణనామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పచెప్తూ ఉంటున్నాం. మరొకసారి ప్రభువానైనా గొప్ప తండ్రి వనేశ్వరం అన్నని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్నగారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించండి. మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి, మీ కార్యాలు జరిగించండి, కుటుంబాన్ని దీవించండి. వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వారమంతట్లో మీ యొక్క సహాయం కోరుతూ ఉంటున్నాం. రేపటి దినం ప్రభానైనా గొప్ప తండ్రి సాయంకాలం నైనా మందిరముగా మేమందరము ప్రభానైనా సంఘముగా నీ మందిరావరణలో చేరరాగలటకు మీ యొక్క కృపను అనుగ్రహించండి, సహాయం ఇచ్చేయండి. నీ బిడ్డలకి ప్రభానైనా తోడుగా ఉండండి. పని పాటల్లో అన్ని విషయాల్లో కృప చూపించండి. ప్రత్యేకించి డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి నీ బిడ్డలకు మీరు సహాయపడి ఉద్యోగాలు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రత్యేక అవసరంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని అవసరాల అక్కర్లు తీర్చు. వందన స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త విషయాలు మీ చేతులకు అప్పచెప్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు, ఎఫ్రాతా సంఘములో ఉన్న ప్రతి వారికి, సార్వత్రిక సంఘములో చేరిన ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.